Sir, your screen is not visible, sir. Yes, yes. Please wait. I'm sharing. Now. Is okay, right? Yes, sir. Thank you. Yes, sir. We'll take one example today. Excel. Yes. Okay. ఓకే ఇది లాస్ట్ క్లాస్లో మనం ఇఫ్ స్టేట్మెంట్ అండ్ ఇవి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇది చెప్పేద్దామండి. ఇది దీంట్లో కొన్ని చెప్పాము. ఓకే, సో ఇవాళ మనం స్లైసర్స్ అండ్ ఏవైతే రిమైనింగ్ ఈ క్లాస్లో ఉన్నాయో అవి చెప్పేసాం. స్లైసర్స్ గురించి చెప్తాను. స్లైసర్స్ అండ్ ఇఫ్ ఎర్రర్ కానీ ఇఫ్ ఎర్రర్, యావరేజ్ ఇఫ్ అండ్ ఇఫ్ ఎర్రర్ అండ్ కౌంట్ ఇఫ్స్ ఆల్రెడీ చెప్పాను. ఓకే, మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాను. యావరేజ్ ఇఫ్స్ ఓకేనా. అడిషనల్గా ఈ స్లైసర్స్ కూడా చెప్దాం. ఓకే, ఒక డేటా తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం. సీల్ డేటా వై కాదు, ఎఫ్ఎల్ అండ్ ఓకే. రైట్ అండి, ఒక ఎల్ఎఫ్ఎల్ సేల్ అనేది తీసుకుంటున్నాను నేను. డేటా చాలా ఎక్కువ ఉండడం వల్ల స్ట్రక్ అయిపోతున్న ఛాన్స్ ఉంది. ఒక్క నిమిషం పేస్ట్ చేస్తున్నాను. రైట్, 2019 2020 కాకుండా బెటర్ 2019 ఒకటి తీసుకుందాం. 2019 ఉన్నాయండి. ది స్టోర్ నేమ్స్ ఓకే. సౌత్ హెచ్సి ఫర్నిచర్. రూపం కూడా తీసిస్తాను. అపార్ట్మెంట్ గ్రూప్ అని అవసరం లేదు, ఏరియా ఉంచుతాం. ఇలా ఒక డేటా ఉందనుకోండి, విజయవాడ. ఓకే, విజయవాడ సౌత్ కూడా అవసరం లేదు, జస్ట్ రైట్. ఓకే, మనకి ఇక్కడ ఇలా ఒక డేటా ఉందనుకోండి. సో ఇఫ్ ఎర్రర్ వచ్చేసి ఫస్ట్ మనం ఇఫ్ ఎర్రర్ చూద్దాము. అది 2 సెకండ్లో అయిపోతుంది కదా. ఓకే, సో ఇఫ్ ఎర్రర్ ఎప్పుడంటే ఇప్పుడు లైక్ మన నేమ్స్, ఇవి కొన్ని నేమ్స్ ఉన్నాయండి. జస్ట్ ఇక్కడ తెలంగాణ అండ్ విజయవాడ. వీలుకప్ అయితే ఇంతకుముందు చూస్తారు కదా. వీలుకప్ ఇక్కడ సిటీ ఉంది అనుకుందాం. జస్ట్ సేల్, ఇక్కడ సేల్ ఉంది. సో ఇప్పుడు మనకి వీటి సేల్ కావాలంటే ఇది ఒక నిమిషం, నేమ్ కోడ్ ఇద్దాం. ఒక కోడ్ ఇచ్చేద్దాం. TY1 అనుకుందాం. TY1 TY2
ఓకే. సో ఇప్పుడు నాకు ty4 యొక్క సేల్ అండ్ ty7 యొక్క సేల్ కావాలంటే మీరు అంతకుముందు వీలుకప్ అయితే చెప్పాను. సో వీలుకప్ యూజ్ చేసి వీలుకప్ ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ కామా టేబుల్ అరే కామా 2,0 ఇస్తారు. ఓకేనా. సో ఇప్పుడు ఇచ్చినప్పుడు ఇక్కడ ty4 అనేది ఇక్కడ ఉంది కాబట్టి సిటీ అనుకుందాం. ty7 ఉంది కాబట్టి ఇక్కడ మనం డ్రాగ్ చేయగానే వచ్చేస్తుంది. ఓకేనా. ఒకవేళ ty78 ty79 సంథింగ్ ఏవైతే ఉన్నాయనుకోండి వేరేవి, అప్పుడు ఏమవుతుందంటే మనకి డ్రాగ్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చడం వల్ల అంటే మనకి మధ్యలో ఒక ఫార్ములా వేసి డ్రాగ్ చేసినప్పుడు అక్కడ ఎర్రర్ రావడం వల్ల కరెక్ట్గా మంచి అంటే చూడడానికి బాగుండదు. అండ్ వాల్యూస్ కూడా ఒకవేళ దాన్ని ఏమైనా క్యాలిక్యులేట్ చేద్దామన్నా కానీ ఇప్పుడు ఒకవేళ సమ్ చేద్దామన్నా కానీ పాత వర్షన్లో అయితే ఈ సమ్ కూడా రాదనమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ సమ్ చేద్దాం అనుకోండి, అలా సమ్ కూడా రాదు, ఎన్ని వస్తుంది. ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి, అలా వస్తుంది కదా. సో మన ఎర్రర్స్ లేకుండా ఓన్లీ వాల్యూస్ ఉన్న మట్టుకి వాల్యూస్ రావాలి. బట్ ఏవైతే వాల్యూ లేవో అవి ఏం రాకూడదు, లేకపోతే ఎంటీ రావాలి, లేకపోతే నాట్ అవైలబుల్ రావాలి అన్నాం అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకు ఈ వీలుకప్ ముందు ఇఫ్ ఎర్రర్ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇఫ్ ఎర్రర్ ఒకవేళ మనం ఇచ్చిన ఫార్ములా కనుక ఎర్రర్ అయితే ఓపెన్ బ్రాకెట్, సో ఆ ఫార్ములా అలానే ఉంచేస్తున్నాము, కామా ఇచ్చేసి 2 ఇన్వర్టర్ కామాస్ ఇచ్చేస్తున్నాను. అంటే 2 ఇన్వర్టర్ కామాస్ ఇస్తే ఆ మధ్యలో ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఎంటీ అన్నట్టు. ఓకేనా. ఇలా క్లోజ్ చేస్తే ఇది డ్రాగ్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఎంటీ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఎర్రర్స్ అనేది కనిపించవు. అంటే మనం ఏదైనా ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఎర్రర్స్ వచ్చాయి, ఒకవేళ ఆ డేటా కనుక ఇందులో అవైలబుల్ లేకున్నా, మెయిన్ దాంట్లో లేకున్నా, అప్పుడు ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ ఎర్రర్స్ని మనము కనిపించకుండా ఉండాలంటే మనం ఈ ఇఫ్ ఎర్రర్ ఆ ఫార్ములా కన్నా ముందు ఈ ఇఫ్ ఎర్రర్ అనేది వాడవచ్చు అనమాట. ఓకేనా. సో లైక్ ఒకవేళ సేమ్ సమ్ యాపిల్ బనానా దెన్ ఆరెంజ్ ఇలా ఉంది అనుకోండి, ఫ్రూట్స్ ఉన్నాయి కొన్ని. ఇక్కడ సేల్ సంథింగ్ ఒక ర్యాండమ్ సేల్ తీసుకుందాం, ర్యాన్ బిట్వీన్ ఒక 5,000 to 20,000. సేల్ ఉంది, సేల్. ఓకేనా. సేల్ ఉంది. వీటి క్వాంటిటీ వచ్చేసి కాపీ చేస్తున్నాను, కాపీ వాల్యూస్. సో వీటి క్వాంటిటీ వచ్చేసి 1 7 1 4 2 ఉంది అనుకోండి. ఇప్పుడు ఈచ్ ప్రైస్ ఎంత అన్నాం అనుకోండి, ఈచ్ కాటన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈచ్ ప్రైస్ ఎంత అని అనుకోండి. సో టోటల్ సేల్ బై ఇలా క్వాంటిటీ వేస్తుంటాం కదా, టోటల్ సేల్ బై క్వాంటిటీ వేస్తుంటారు. ఓకేనా. ఇలా వేస్తూ వెళ్తున్నాను. ఇక్కడ ఏ అనే ప్రోడక్ట్ ఉంది, సో ఇక్కడ బి అనే ప్రోడక్ట్ ఉంది. సో వీటి ప్రైజెస్ కూడా ఉన్నాయి అనుకోండి, ఇలా ప్రైజెస్ ఉన్నాయి. ఓకేనా. ఈ క్వాంటిటీ ఒక దాంట్లో వేయలేదు, ఇక్కడ ఇచ్చినాము. ఇప్పుడు మనం ట్రాక్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ వేయలేదు కాబట్టి. సో ఇలా మనం ఇలాంటి ఏమన్నా ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే ఇది ఫార్ములా ఇస్తాం, ఏ ఫార్ములా అయినా, లైక్ బై అయినా. దీనికన్నా ముందు మనం ఇఫ్ ఎర్రర్ యూజ్ చేస్తే ఇఫ్ ఎర్రర్ ఓపెన్ బ్రాకెట్స్ ఈ V8 by E18 సేల్ బై క్వాంటిటీ వేసినాం. ఒకవేళ ఎర్రర్ కనుక వచ్చినట్టయితే కామా ఇచ్చేసి 2 ఇన్వర్టర్ కామాస్ పెట్టేసి క్లోజ్ చేస్తేనేమో అక్కడ ఏం ఎర్రర్ రాకుండా ఎంటీ వస్తుంది అనమాట. ఒకవేళ దాని క్వాంటిటీ కానీ నాట్ అవైలబుల్ అని రాద్దాం అనుకోండి. సో ఆ ఇన్వర్టర్ కామర్స్ మధ్యలో మీరు ఏదైతే అది రాయండి, నాట్ అవైలబుల్ రాద్దాం అనుకోండి. అక్కడ ఎక్కడైతే లేదో నాట్ అవైలబుల్ రాద్దాం అనుకోండి. సో ఈ విధంగా మనం డ్రాగ్ చేసి నాట్ అవైలబుల్ అని రాయచ్చు. ఇట్లా డ్రాగ్ చేస్తే అక్కడ నాట్ అవైలబుల్ అని వస్తుంది, ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అక్కడ నాట్ అవైలబుల్ అని వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఎర్రర్స్ అనేది ఇఫ్ ఎర్రర్తోనే హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఇఫ్ ఎర్రర్ యూజ్ చేసి ఏదైతే ఫార్ములా వేసినప్పుడు అప్పుడు ఎర్రర్స్ రాకుండా దానికన్నా ముందు ఇఫ్ ఎర్రర్ యూజ్ చేసి సింటాక్స్ వచ్చేసి చెప్పండి సార్. ఇప్పుడు నాట్ అవైలబుల్ చెప్తున్నారు కదా సార్ స్క్రీన్ మీద. ఇప్పుడు ఈచ్ కి నాట్ అవైలబుల్ చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ఆప్షన్ కి ఏదైనా వచ్చే వాల్యూస్ ఉన్నాయి, అప్పుడు ఎలా సార్? అంటే మనం డ్రాగ్ చేసే మెథడ్ చెప్తున్నారు కదా, అప్పుడు ఏదైనా వాల్యూ వచ్చేది ఉంటే అప్పుడు మళ్ళీ చేంజెస్ చేసుకోవాలా సార్ ఫార్ములాలో? ఇది ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనకి ఒకవేళ ఈ వాల్యూ వచ్చింది అనుకో, ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. కాదు సార్, ఇఫ్ ఎర్రర్ లో
నాట్ వాల్యుబుల్ ఈచ్ అనేది మనం చెప్తున్నాం, డ్రాగ్ చేయొచ్చు అంటున్నాం. ఇప్పుడు యాపిల్ వచ్చి నాట్ అవైలబుల్ ఉంది, నెక్స్ట్ బనానా వచ్చి వాల్యూ విజిబుల్ ఉంది, అప్పుడు ఎలా చేస్తాం సార్? యాపిల్ వచ్చేసి వాల్యూ విజిబుల్ ఉంది, బనానా అర్థం కాదు. ఇప్పుడు నాట్ అవైలబుల్ ఉంది, నెక్స్ట్ బనానా వచ్చి అవైలబుల్ లో ఉంది, అప్పుడు ఎలా చేస్తాం? అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆరెంజ్ వచ్చి మళ్ళీ నాట్ అవైలబుల్ ఉంది. ఓకే, ఆరెంజ్ వచ్చేసి ఇక్కడ నాట్ అవైలబుల్ అంటే ఇక్కడ నేను క్వాంటిటీ ఇక్కడ క్వాంటిటీ బేస్ చేసుకున్నాను. ఆ నాట్ అవైలబుల్ కాకుండా అంటే ఇక్కడ క్వాంటిటీ అనేది లేదు అన్నట్టుగా ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఇక్కడ క్వాంటిటీ లేదనుకోండి, ఆటోమేటిక్గా అది నాట్ అవైలబుల్ వచ్చేస్తుంది. అంటే దానికి నేను దీనికి డిపెండెంట్గా ఇది ఇచ్చాను అనమాట. ఒకవేళ క్వాంటిటీ ఒకవేళ లేకుండా ఇఫ్ ఒకవేళ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఇది బై ఇది, లేకపోతే ఇది బై ఇది, కానీ ఇది బై ఇది ఎర్రర్ రాదు. బట్ ఇది ఎర్రర్ వచ్చినప్పుడే అంటే ఈ క్వాంటిటీ మనం ఎంటర్ చేయలేదు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు సో నేను యాపిల్ ఇంత ప్రైస్ ఉంది, యాపిల్ ఇంత ప్రైస్ ఉంది, బనానా ఇంత ప్రైస్ ఉంది, ఆరెంజ్ ఇంత ప్రైస్ ఉంది. సో ఇది నేను ఇన్ని క్వాంటిటీ కొనాలనుకుంటున్నాను. ఓకేనా? సో వాల్యూస్ వచ్చేసి ఇంత వాల్యూ ఉంది, ఎన్ని క్వాంటిటీ వస్తాయి అనేది నేను చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఫిజికల్గా ఇది 6 క్వాంటిటీ ఉందంటే ఒకదానికి ఇంత పడ్డది, 4 క్వాంటిటీ ఉందంటే ఇంత పడ్డది అని వస్తుంది అనమాట. ఇక్కడ మన దగ్గర ఇక్కడ ఇది యాపిల్ అనుకుందాం, యాపిల్ లేదనుకోండి, ఇక్కడ ఎర్రర్ వస్తుంది కాబట్టి నాట్ అవైలబుల్ మన దగ్గర లేదు అన్నట్టుగా ఈ కండిషన్లో వాడానమాట. ఒక నిమిషం మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు దీన్నే ఎగ్జాంపుల్ కరెక్ట్గా చెప్తాను ఒక నిమిషం. ఇప్పుడు సో ఇవి తీసుకోండి. ఇక్కడ యాపిల్ మొబైల్ యాపిల్ ఇంత పర్చేజ్ చేసుకున్నాము మనము, అండ్ బనానా కొన్నాము, ఆరెంజ్ కొన్నాము. ఓకేనా? సో మన దగ్గర ఇప్పుడు మిగిలిపోయిన క్వాంటిటీ ఎంత ఉంది, క్వాంటిటీ ఎంత ఉంది అని మాన్యువల్గా రాద్దాం అనుకోండి. ఓకేనా? సో అప్పుడు మనము ఈచ్ ప్రైస్ కూడా ఎంత ఉంది అంటే ఈచ్ ప్రైస్ కూడా ఎంత పడుతుంది అని ఒక క్యాల్కులేట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఈ టోటల్ సేల్ వాల్యూ బై ఇక్కడ మిగిలిపోయిన క్వాంటిటీ అనేస్తే ఇప్పుడు ఈచ్ ప్రైస్ వస్తుంది అనమాట. అయితే మన దగ్గర ఏం లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ రాకుండా మనము దీనికన్నా ముందు ఇఫ్ ఎర్రర్ వాడచ్చు. ఇప్పుడు నేను 6 క్వాంటిటీ ఉంది అనుకోండి, అప్పుడు దాని ప్రైస్ ఈచ్ ప్రైస్ మనకి 2664 పడుతుంది అని చెప్పేసి మనము ఇక్కడ ఫార్ములా వేసినాను. అలా కాకుండా ఎర్రర్ రాకుండా ఉండాలంటే ఇఫ్ ఎర్రర్ ఓపెన్ బ్రాకెట్ ఒకవేళ ఎర్రర్ వచ్చిందంటే మనము నాట్ అవైలబులా లేకపోతే క్వాంటిటీ నాట్ అవైలబులా, అసలు క్వాంటిటీ నాట్ అవైల్ అని చెప్పేసి ఏదైనా రాసుకోవడానికి, అంటే దీన్ని డిపెండబుల్ రాసుకోవడానికి, అంటే ఏ ఫార్ములా అయినా మాట్లాడండి. ఇక్కడ సార్ బట్ రియల్ టైమ్ లో క్వాంటిటీ లేదంటే మనం కరెక్ట్ ప్రైస్ అనేది ఇవ్వలేం కదా సార్, సేల్ రిలేటెడ్ గా ప్రోడక్ట్ ఏదైనా సేల్ రిలేటెడ్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు యాపిల్ కి ఇంత సేల్ అని చెప్తున్నారు, క్వాంటిటీ అనేది లేదంటే మనం ప్రైస్ అనేది కరెక్ట్ గా ఇవ్వలేం కదా. ఇంత క్వాంటిటీకి ఇంత ప్రైస్ అనేది మనం డిసైడ్ చేస్తాం కదా. మన క్వాంటిటీ అనేది లేదంటే అప్పుడు మనం ప్రైసింగ్ కరెక్ట్ ఇవ్వలేం కదా సార్. అంటే ఇంత ప్రైస్ ఇవ్వలేము. నేను అనేది ఏంటి అంటే ఒకవేళ మనం ఏదైనా ఫార్ములాస్ వాడినప్పుడు ఇక్కడ మన రియల్ దీన్ని పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను జస్ట్ ఇఫ్ ఎర్రర్ అనేది ఒకవేళ ఇక్కడ దీని విషయంలో కాకుండా ఒకవేళ ఇక్కడ సేల్ ఉందనుకోండి, వీళ్ళు సేల్ చేస్తున్నారు, ఈ TY1 అనే సిటీ ఉందనుకున్నా, ఈ సిటీస్ ఉన్నాయి అనుకుందాం, సేల్ ఉందనుకుందాం. ఇక్కడ పర్ డే ఎంత సేల్ చేస్తున్నారు కనుక్కోవాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను పర్ డే ఎంత సేల్ చేస్తున్నాను అంటే ఇది బై ఇవాళ 31 డేస్ అనుకోండి, 11 డేస్ అయింది కదా, 11 వేసేసి వేస్తాను. ఇలా వేసి పర్ డే ఎంత సేల్ చేస్తున్నారు అనేది ఇక్కడ పర్ డే వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇది బై 11. ఇవాళ 11 డేస్ అయింది కాబట్టి పర్ డే ఎంత సేల్ చేస్తున్నారు కనుక్కుంటాను. ఒకవేళ ఇక్కడ మనకి ఇక్కడ ఎర్రర్ రాదు కదా, ఇక్కడ 0 అంటే 0 వచ్చేస్తుంది. పర్ డే ఇంటూ 11 కదా. ఓకే, ఈచ్ డే ఎంత సేల్ చేస్తున్నారు పర్ డే, ఈ ఎగ్జాంపుల్లో కూడా రాదు. అది ఎర్రర్స్ అంటే వీలుకప్లోనే వస్తుందండి, ఎక్కువ వీలుకప్లో కానీ హెచ్లుకప్లో కానీ ఎర్రర్స్ వస్తాయి. అదే సేమ్ ఇది సేల్లో క్వాంటిటీ ఒకవేళ మనం ఈచ్ ప్రైస్ కనుక్కోవాలన్నప్పుడు
ఇక్కడ క్వాంటిటీ వేయలేదనుకోండి, అప్పుడు క్వాంటిటీ నాట్ అవైలబుల్ అని ఎర్రర్ రావడానికి మనము ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో అలా అనమాట. చెప్పండి. సార్ ఇప్పుడు ఫ్రూట్స్ మీరు యాపిల్, బనానా, ఆరెంజ్ చెప్పారు. అవునవును. మామూలుగా మనకు బయట ఫ్రూట్ సెల్లర్స్ ఉంటారు. ఒకరు యాపిల్ అమ్ముతారు, ఒకరు బనానా అమ్ముతారు, ఒకరు ఆరెంజ్ అమ్ముతారు, సేల్ చేస్తారు. ఒకరు యాపిల్ అనేది లేదంటే ఆ రోజు ప్రోడక్ట్ అనేది లేదు, వాటి క్వాంటిటీ ఉండదు కాబట్టి అప్పుడు నాట్ అవైలబుల్ తీసుకోవచ్చా? ఇప్పుడు ఆ రోజు బనానా, ఆరెంజ్ అనేది సేల్ అవుతుంది కదా, యాపిల్ లేని రోజు. అవునవును. అప్పుడైనా మన ఆ ఫార్మాట్ లోనే మనకి ఇఫ్ ఎర్రర్ అనేది యూజ్ అవుతుందా? ఇఫ్ ఎర్రర్ అంటే మీరు చెప్పే ఫార్మాట్ కి నేను దీన్నే కొంచెం ఇంకో కొంచెం విడమర్చి చెప్తాను. సో ఇప్పుడు ఒక ఫ్రూట్ సెల్లర్ ఉన్నాడు, ఓకేనా? సో యాపిల్, ఆరెంజ్, బనానా అనే దగ్గర రెగ్యులర్గా ఇవి యాపిల్, బనానా, ఆరెంజ్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే వాటి సేల్ వచ్చేసి డైలీ వాళ్ళ సేల్ వచ్చేసి ఒక్క నిమిషం సేల్ వచ్చేసి సమ్ ఎలా ఇదే ఈ వాల్యూ సేల్ చేసుకున్నాడు డైలీ, ఇలా సేల్ చేశాడు అనుకున్నాను, ఓకేనా? ఇలా సేల్ చేసిన తర్వాత మనకి ఎర్రర్ రావడానికి ఒక్క నిమిషం సేల్ వచ్చింది, ఓకే. నెక్స్ట్ సో ఇంత సేల్ చేస్తుంది డైలీ. సో మనకి ఏమనుకున్నా అంటే నాకు ఇంతే వాల్యూ సేల్ అవుతుంది కదా, సో ఈ వాల్యూ ప్రకారం మళ్ళీ నేను ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ కొనాలనుకుంటున్నాను అన్నాడు, ఓకేనా? సో మరి ఈ వీటికి అలా కాదు, ఒక ఎగ్జాంపుల్ బెటర్గా తీసుకుందాం. ఒక్క నిమిషం అండి. సేల్ కాకుండా ఎర్రర్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఒక్క నిమిషం. క్యాష్ హిడెన్ ఈచ్ సేల్ అని వస్తుంది, ఓకే. టోటల్ సేల్ ప్రైస్ సో 31 డేస్కి. ఓకే, ఫుట్ఫాల్ తీసుకుందాం నేను, లేకపోతే ఒకలే. ఓకే, నేను ఒక పని చేస్తాను. కొన్ని స్టోర్స్ అండి, ఒక్క నిమిషం. ఈ ఏరియాలో యాక్చువల్లీ ఈ ఏరియాలలో కొన్ని స్టోర్స్ ఉన్నాయి అనుకోండి, విజయవాడలో. అండ్ ఇది రిమూవ్ చేస్తున్నాను డూప్లికేట్స్. సో ఈ ఏరియాలలో ఉన్నాయా సేల్స్? రైట్, కొన్ని ఎక్కువ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా ఇంకెక్కడ ఉన్నాయి? ఓకే, కొన్ని స్టోర్స్ అనుకుందాం. స్టోర్స్లో ఫుట్ఫాల్ యూజ్ చేస్తారు. అంటే ఫుట్ఫాల్ ఎలా అంటే డైలీ ఎంతమంది ఇన్ అయ్యారు అని చెప్పేసి మనం ఎంటర్ కాగానే ఒకటి ఉంటుంది కదా, సో అదే ఫుట్ఫాల్. ఇది వచ్చేసి మనకి ర్యాండమ్గా వీళ్ళ దగ్గర ఒక మంత్కి, ఈ ఫుట్ఫాల్ మంత్కి ఒక ర్యాండమ్గా రన్ బిట్వీన్ ఒక 6,000 to 7,000 ఇచ్చింది అనుకుందాం. ర్యాండమ్గా ఇది ఇంతమంది వస్తున్నారు, ఓకేనా? సో వస్తున్నప్పుడు పర్ డే ఎంతమంది వస్తున్నారు అని చెప్పేసి కాల్కులేట్ చేయాలనుకోండి. ఇది బై ఇవాళ 11 days సరే 11 daysకి ఇంతమంది వచ్చారు అనుకోండి, 11 అని కాల్కులేట్ చేస్తున్నాం. సో కాల్కులేట్ చేసేసి ఇలా ఇచ్చేస్తున్నాం. ఇలా ఇచ్చేసిన తర్వాత ఓకే, ఇక్కడ ఎర్రర్ రాదు కదా, 11/0 అంటే ఎర్రర్ రాదు. 11 into 0 into 11/0 అయితే ఎర్రర్ వస్తుంది, ఓకేనా? సో పర్ డే, రైట్. ఓకే, పర్ డే వచ్చేసి ఇంతమంది వచ్చింది, ఓకే. ఇన్వాయిసెస్ సేమ్, పర్ డే వచ్చేసి ఇంతమంది వచ్చారు అని చెప్పేసి ఇలా కాల్కులేట్ చేస్తున్నాం. అండ్ ఇన్వాయిసెస్ క్వాంటిటీ, ఇన్వాయిసెస్ వచ్చేసి వీళ్ళు మొత్తం ఇన్వాయిసెస్ వచ్చేసి 45 ఒకటి, 65 ఒకటి, 45 ఒకటి, ఇలా చేసిరు అనుకుందాం, ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క టోటల్ ఇన్వాయిసెస్ అది ఇన్ అయినాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఇన్వాయిస్ క్వాంటిటీ బై పర్సన్ చూస్తే మనకి ఇన్వాయిస్ ATV అనేది వస్తుంది అనమాట. యావరేజ్ టికెట్ ATV అంటే యావరేజ్ టికెట్ వాల్యూ. సారీ, ఒక్క నిమిషం అండి. ఈ ఎగ్జాంపుల్కి బెటర్ స్టోర్స్ ఫుట్ఫాల్, ఓకే. 570, 620 పర్ డే ఫుట్ఫాల్ ఇది, ఓకే. ఇన్వాయిసెస్ వాళ్ళు పర్ డే ఇన్వాయిసెస్ ఎన్ని చేశారు. సో ఒక ఫుట్ఫాల్ చేస్తే ఇన్వాయిస్ క్వాంటిటీ బై ఫుట్ఫాల్
వస్తే క్వాంటిటీ బై ఇన్వాయిస్ ఫుట్ఫాల్, ఇన్వాయిస్ క్వాంటిటీ బై ఫర్ రైట్. ఓకే, ఇప్పుడు ఒక స్టోర్ ఉందండి, ఆ స్టోర్కి ఇంతమంది ఫుట్ఫాల్ వచ్చారు అనుకుందాం. సో పర్ డే ఫుట్ఫాల్ అన్నప్పుడు మనం కాల్కులేట్ చేస్తున్నాము, ఒక డేకి ఎంత ఫుట్ఫాల్ వస్తుందని కాల్కులేట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి మంత్ ఫుట్ఫాల్ అనుకుందాము, ఇది వచ్చేసి డే ఫుట్ఫాల్, ఇది వచ్చేసి సో మనం దీని బై 30 డేస్ కాబట్టి 1 డే ఎంత ఫుట్ఫాల్ వస్తుంది అంటే ఆ స్టోర్కి ఎంతమంది వస్తున్నారో కాల్కులేట్ చేస్తాం. సో ఆ స్టోర్లో ఇన్వాయిసెస్ కూడా ఎంత అవుతుందో ఇక్కడ కాల్కులేట్ చేస్తాం అనమాట. సో ఇన్వాయిసెస్ కాల్కులేట్ చేసిన తర్వాత మనకేమవుతుంది, ఒకవేళ ఒక పర్సన్ 209 మెంబర్స్ వచ్చారు ఒక డేకి, 45 ఇన్వాయిస్ చేశారు. 45 ఇన్వాయిస్ చేశారంటే ఈ ఇన్వాయిస్ పర్సంటేజ్ ఎంత అని అంటే మనము 45/209 ఇస్తాం కదా, 209 45/209 ఇస్తాం. ఓకేనా, సో ఈ విధంగా మనకి 0.2% యావరేజ్ ఇన్వాయిసెస్, యావరేజ్ పర్ పర్సన్, యావరేజ్ ఒక పర్సన్ 0.2% ఇన్వాయిస్ 0.2 అనేది ఒక యావరేజ్ ఇన్వాయిస్ పర్సెంటేజ్ అనేది వస్తుంది అనమాట. సో ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఎంట్రీ చేయలేదు అనుకోండి, ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్స్, ఒకవేళ ఈ ఫుట్ఫాల్ లేదు, ఈ స్టోర్ వర్క్ చేయట్లేదు అన్నప్పుడు మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ఎర్రర్స్ రాకుండా ఉండడానికి మనం ఇఫ్ ఎర్రర్ అయితే ఉపయోగిస్తాము. సో దీంట్లో ఇది ఇంత ఇఫ్ ఎర్రర్ అనేది అంత అది కాదు, కానీ ఒక ఏదైనా మనం ఫార్ములా వేస్తున్నప్పుడు అక్కడ ఏమైనా ఎర్రర్ వస్తే ఇలా యూజ్ చేయడానికి మాత్రం ఇఫ్ ఎర్రర్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో నీకు డౌట్ నాకు ఒకసారి అడుగుతావా? ఆ డౌట్తో నాకు వచ్చింది ఇది. హలో కాదు సార్, ఇప్పుడు మీరు స్టోర్స్ చెప్పారు, స్టోర్స్ లో ఇప్పుడు మామూలుగా ఫ్రూట్స్ చెప్పారు, యాపిల్, బనానా, ఆరెంజ్ చెప్పారు. క్వాంటిటీ లేకోకుంటే మనం ప్రైసింగ్ వేయలేం కదా అని నేను అడిగాను. నేనేమంటున్నానంటే ఇప్పుడు స్టోర్స్ లో నేనేమంటున్నానంటే ఇప్పుడు స్టోర్స్ లో మీరు ఫుట్ఫాల్ చెప్పారు, ఇన్వాయిస్ యాజ్ పర్ అదంతా చెప్పారు కదండి సార్. ఇప్పుడు మీరు 11 days చెప్తున్నారు, 11 days లో ఇప్పుడు ఒక్కొక్క పర్ డే ఒక్కొక్క ఫ్రూట్ అంటే ఒక రోజు సేల్ చేసింది ఇంకో రోజు లేదు అంటే ఇప్పుడు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ, అప్పుడు కూడా మనం క్వాంటిటీ లేని ఆ ప్రకారంగానే తీసుకుంటామా ఫార్ములాలో? అంతే, ఈ ఫార్ములా ఇదే పర్టికులర్ ఇదే ఫార్ములా తీసుకుంటాం. అదే ఫ్రూట్స్ లేనప్పుడు కూడా ఇప్పుడు మీరు స్టోర్స్ చెప్తున్నారు సార్, స్టోర్స్ లో ఇప్పుడు యాపిల్ ఉంది, బనానా ఉంది, ఆరెంజ్ ఉంది. పర్ డే అంటే ఈ రోజు యాపిల్ అమ్మారంటే రేపు యాపిల్ అమ్మరు, రేపు బనానా అమ్ముతారు, రేపు లేదంటే మళ్ళీ ఆరెంజ్ అమ్ముతారు. ఆరెంజ్ లేదంటే కనుక వెజిటేబుల్స్ తీసుకుంటే టొమాటో అటువంటి ఏమైనా తీసుకుంటే ఈ రోజు సేల్ చేసింది రేపు చేయరు, అప్పుడు కూడా మనం ఇదే ఫార్మాట్ చేస్తామా? ఇదే ఫార్మాట్ చేస్తాం. ఎందుకంటే మనకు ఆ ప్రోడక్ట్ అనేది ఉండదు కదండి సార్. రైట్, ఇప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ ఇప్పుడు మనం ఒక లిస్ట్ అనేది ఫిక్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ స్టోర్స్ అన్ని మన అండర్లో ఉన్నాయని చెప్పేసి అనుకుందాం. ఒకవేళ ఒక స్టోరు ఇది వర్క్ చేయలేదు అనుకోండి, అది ప్రోడక్టే అనుకోండి, ఈ ప్రోడక్ట్ అమ్మలేదు అనుకోండి, అది ఎంటీ పెట్టేస్తాం కదా. సో అంటే కానీ మనము రెగ్యులర్గా ఈ స్టోర్స్ మెయింటైన్ చేస్తుంటాం కాబట్టి అది డిఫాల్ట్ ఫార్మాట్ ఇది మెయింటైన్ చేస్తుంటాం. మళ్ళీ ఇది తీసేసాం అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ ఏదో తీసేలా ఒకవేళ సేల్ అవుతుందో తెలియదు కదా, అందుకని చెప్పేసి మనం ఇలా స్టోర్స్ మెయింటైన్ చేస్తుంటాం ఒక ఎక్సెల్లో. మెయింటైన్ చేసిన తర్వాత వాటి ఫుట్ఫాల్ ఎంత అనేది, ఒకవేళ ఇవాళ ఫుట్ఫాల్ రాలేదనుకోండి, ఆ స్టోర్ బంద్ ఉందనుకోండి, ఆ స్టోర్ అనేది అక్కడ వేయం, ఫుట్ఫాల్ రాదు అక్కడ. సో అది బంద్ ఉండొచ్చు, మేబీ ఏదైనా ఛాన్సెస్ అలా ఉండొచ్చు. అందుకని చెప్పేసి ఈ పర్ డే మొత్తం మంత్ బంద్ ఉంది కాబట్టి ఈ పర్ డే అనేది 0 వచ్చింది. 0 వస్తే ఇన్వాయిసెస్ లేకుండా రావు, బట్ ఇన్వాయిసెస్ మేబీ పైనుంచి ఏమైనా ఇన్వాయిసెస్ వీళ్ళకి మెన్షన్ చేసారో లేదా అలా చేసి ఉండొచ్చు. అయితే దానివల్ల ఏమైందంటే సార్ ఫుట్ఫాలే లేదు, అంతేకాకుండా ఇక్కడ 0 వచ్చినప్పుడు ఇన్వాయిస్ కూడా 0 వస్తుంది. ఇన్వాయిస్ కూడా జీరో వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇన్వాయిస్ 0 కాకుండా ఇన్వాయిస్ అంటే వీళ్ళు ఇది స్టోర్లో కాకుండా బిల్లింగ్ వీళ్ళ స్టోర్ పేరు మీద వేరే దగ్గర చేయొచ్చు. ఓకేనా, అంటే వీళ్ళ స్టోర్ మీద వేరే బిల్లింగ్ చేసి ఉండొచ్చు. ఓకే, అలా ఇన్వాయిస్ వచ్చాయి. ఇన్వాయిస్ వచ్చినప్పుడు మరి ఇక్కడ మనకి ఎర్రర్, ఇక్కడ స్టోరే లేదు బట్ ఇన్వాయిసెస్ ఉన్నాయి కాబట్టి ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో మనము ఇక్కడ ఎర్రర్ మనకి వచ్చినప్పుడు ఎంటీ చూపించాలని చెప్పేసి మనం ఇక్కడ మెన్షన్ చేసుకుంటే అక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. సో అది మనం ఫార్ములాస్ వచ్చినప్పుడు అంటే సిచ్యువేషన్ బట్టి వస్తుంది మనకు. రియల్ టైంలో ఇట్లాంటి ఛాన్సెస్ వస్తాయి. ఒకవేళ ఏంటంటే వాళ్ళ ఇన్వాయిసెస్ రెగ్యులర్గా కస్టమర్స్ చేయకుండా వచ్చు, బట్ వేరే వాళ్ళకి అది మన
స్క్రాప్ కానీ అది స్టోర్ క్లోజ్ అవుతుండొచ్చు, స్క్రాప్ కానీ అవి క్లోజ్ చేసి ఇన్వాయిసెస్ చేస్తుండొచ్చు. అండ్ ఫుట్ఫాల్ మాత్రం రాదు, బట్ స్క్రాప్ వెండర్ కానీ అవి అమ్మేసేటప్పుడు ఆ ఇన్వాయిసెస్ అవుతాయి. సో అలాంటి ఛాన్స్ ఉన్నప్పుడు మనకి ఎర్ర వస్తుంది కాబట్టి ఇలా ఎర్ర రాకుండా ఇక్కడ మన ఇఫ్ ఎర్రర్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా చాలా స్టోర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కాదు నేను అలా యూజ్ చేయలేదు అనుకోండి, ఇఫ్ ఎర్రర్ యూజ్ చేయలేదు, ఇఫ్ ఎర్రర్ యూజ్ చేయకుండా జస్ట్ నార్మల్గా ఇలా వేసిన అనుకోండి, అంటే యావరేజ్ పర్సెంటేజ్ అని చెప్పేసి సారీ ఇది బై ఇది వేసినాను. ఓకే, వేసిన తర్వాత ఇక్కడ మధ్య ఎర్రర్ వచ్చింది. ఒకవేళ వీటి పర్సెంటేజ్ అనేది టోటల్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఎర్రర్ వస్తుంది అనమాట. ఎందుకంటే మధ్యలో ఎర్రర్ ఉంది కాబట్టి మనకి టోటల్ ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పేసి ఈ ఇఫ్ ఎర్రర్ అనేది యూజ్ చేస్తారు అనమాట. ఇఫ్ ఎర్రర్ సార్ క్లియర్ సార్. ఓకేనా సార్ క్లియర్ సార్. ఇది కొంచెం పెద్దగైపోయింది ఇఫ్ ఎర్రర్ది. ఓకే, యాక్చువల్లీ ఇఫ్ ఎర్రర్ అంటే జస్ట్ మనకి ఏంటంటే జస్ట్ మన ఎర్రర్ లేకుండా యూజ్ చేయడానికి, ఎర్రర్ రాకుండా యూజ్ చేయడానికి ఇఫ్ ఎర్రర్ యూజ్ చేస్తారు. సో ఓకే, అది లైట్ తీసుకుందాం. ఓకే, మనకి యాక్చువల్లీ మెయిన్ వచ్చేసి స్లైసర్స్ అండి. స్లైసర్ చూద్దాము. స్లైసర్స్ మామూలుగా ఒక డేటా ఇచ్చేసి స్లైసర్ చేయమని అడిగే ఛాన్స్ ఉందన్నమాట ఇంటర్వ్యూ క్వశ్చన్లో. సో స్లైసర్ చేయాలంటే మనకి ఇది నార్మల్ రేంజ్, ఇది ఓకేనా, నార్మల్ రేంజ్ ఇది. సో దీన్ని టేబుల్ లాగా కానీ ప్రైవేట్ టేబుల్ లాగా కానీ కన్వర్ట్ చేసినప్పుడు మనము స్లైసర్స్ అయితే చేయొచ్చు. ఓకేనా, సో మనకి టేబుల్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకొని మరి అంటే స్లైసర్స్ ఎందుకు వాడుతున్నామంటే ఇప్పుడు నేను ఒకవేళ సౌత్ యొక్క విజయవాడ యొక్క టోటల్ సేల్ చూడాలనుకుంటే నేను ఫిల్టర్ చేస్తున్నాను కదా, ఇలా ఫిల్టర్ పెట్టేసి విజయవాడ సెలెక్ట్ చేసుకొని ఇలా సేల్ చూడాల్సి వస్తుంది నాకు. ఇక్కడ సేల్ చూసేసి మొత్తం ఇలా ఫిల్టర్ పెట్టి ఇలా చూడాల్సి వస్తుంది నాకు. ఓకేనా, సో అలా కాకుండా నేను ఇంకా కొంచెం ఈజీగా ఫిల్టరింగ్ ఎలా చేయాలో మనము స్లైసర్స్ ద్వారా చూడొచ్చు అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ మనం దీన్ని టేబుల్ చేయాలి, ఫస్ట్ స్లైసర్స్ తీయాలంటే. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ లేదా ఇన్సర్ట్కి వెళ్ళి ఈ టేబుల్ క్లిక్ చేయండి. టేబుల్ క్లిక్ చేస్తే మనకు ఒక బాక్స్ వస్తుందండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ తీసేస్తున్నాను, ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇన్సర్ట్, ఇక్కడ టేబుల్ మీద క్లిక్ చేస్తే కంట్రోల్ టీ, ఆ షార్ట్ కట్ కూడా కనిపిస్తుంది కంట్రోల్ టీ. ఓకేనా, లేకపోతే దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఒక బాక్స్ వస్తుంది. సో ఇప్పుడు మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఈ హెడ్డింగ్స్ అనేవి ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి దాన్ని టిక్ చేసి పెట్టేస్తున్నాను. ఒకవేళ మనం హెడ్డింగ్స్ ఇవి కావు అని అనుకుంటే ఆటోమేటిక్గా అది క్రియేట్ అవుతుంది, కాలం 1 కాలం 2 అని వస్తుంది. బట్ మన హెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అని చెప్పేసి పెట్టేశాను. ఓకే క్లిక్ చేశాను. ఓకే క్లిక్ చేశాక ఇది ఒక టేబుల్ ఫార్మేట్లో చేంజ్ అయింది చూడండి. అంటే ఇప్పుడు టేబుల్ ఫార్మేట్లో చేంజ్ అయినప్పుడు దానికి ఒక నేమ్ కూడా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇది టేబుల్ లాగా క్రియేట్ కాగానే ఇంకొక ట్యాబ్ ఎక్స్ట్రా వచ్చింది చూడండి, టేబుల్ డిజైన్ అని చెప్పేసి. దీని పేరు కూడా వస్తుంది, టేబుల్ నేమ్. ఓకేనా, సో మనం దీని నేమ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, లైక్ ఏదైనా సేల్ రిపోర్ట్ సంథింగ్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సేల్ రిపోర్ట్ అలా దాని పేరు ఏమైనా ఇచ్చేస్తే అది ఇచ్చేయచ్చు. ఓకేనా, సో ఇలా ఇక్కడ మధ్యలో నేమ్స్ ఇచ్చేటప్పుడు పక్క ఏది మధ్యలో స్పేస్ ఉండకూడదు, సేల్ రిపోర్ట్ ఇస్తున్నాను. ఓకేనా, నేమ్స్ ఇచ్చినప్పుడు స్పేస్ ఉండకూడదు. ఓకేనా, ఇచ్చేసాను అక్కడ. సేల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు స్లైసర్స్ కావాలంటే కర్సర్ ఇక్కడ పెట్టండి. కర్సర్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ టేబుల్ డిజైన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ టేబుల్ డిజైన్లో ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ ఉంటుంది. ఓకే, ఇన్సర్ట్ స్లైసర్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి ఎలా ఫిల్టర్ చేసుకోవాలనుకుంటున్నామో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఏరియా ఇక్కడ ఇయర్ కూడా ఉంది, ఇయర్ కూడా ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఇయర్ క్లిక్ చేయండి. సో మనకి ఏ రిక్వైర్మెంట్ ఉంటాయి అంటే మనకు ఒకవేళ ఇన్సర్ట్ స్లైసర్ ఇంకోసారి చూపిస్తారా ఫార్మాట్? ఒక్క నిమిషం, ఇక్కడ కర్సర్ ఇలా ఇచ్చేసి టేబుల్ డిజైన్ ఇన్సర్ట్ స్లైసర్ క్లిక్ చేయాలి. ఓకేనా, క్లిక్ చేయగానే మనకి ఏం ఫిల్టర్ పెట్టుకోవాలనేది ఇక్కడ ఫీల్డ్స్ కనిపిస్తాయి. అంటే మన హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సేల్ డేట్, ఇయర్ అవన్నీ కూడా కనిపిస్తాయి. ఓకేనా, అప్పుడు మనము ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ వైజ్గా రీజన్ వైజ్గా ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాను, డిస్ట్రిక్ట్ వైజ్గా ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మనకి ఒక ఎలా అది మన ఏమంటారు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కొంచెం ఈజీగా ఇవి ఉపయోగపడతాయి అనమాట. లైక్ ఇప్పుడు నేను రీజన్ నేము, డిస్ట్రిక్ట్ నేము, ఏది కావాలంటే ఏ ఫిల్టర్ ఎక్కువ చూపించాలనుకుంటే అవి చూపించవచ్చు. ఇయర్ కూడా.
ఓకేనా. నేను ఈ మూడు సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాను అనుకోండి. సో మన రిక్వైర్మెంట్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకు ఒక స్లైసర్స్ అనేవి వస్తాయి అనమాట. ఇలా స్లైసర్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను 2000 నేను ఫిల్టర్ చేయాలంటే మనం నార్మల్గా అయితే మనం ఇలా వెళ్ళి ఇలా ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో అలా కాకుండా జస్ట్ మనం ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోతుంది అనమాట. 2009 ఫిల్టర్ అయింది ఇక్కడ. సో ఎక్కువ డేటా ఉంది కాబట్టి అక్కడ కనిపించట్లేదు. ఒకవేళ పంచ్ చేసి ఇక్కడ నేను డేటా కొంచెం తీసేస్తాను. సార్ ఇన్సర్ట్ స్లైసర్ ముందు టేబుల్ డిజైన్ లో హెడ్ రో అవి ఆప్షన్స్ ఉంటాయి కదా సార్, అవన్నీ ఖచ్చితంగా ఇచ్చుకోవాలా? హెడర్ రో అంటే యాక్చువల్లీ మనం ఒక హెడ్డింగ్స్ ఇస్తాం కదా. హెడ్డింగ్స్ డిఫాల్ట్ గా ఇవ్వాలి కదా, ఇస్తాం కదా మనం మామూలుగా. సార్ హెడర్ రో కాలం అవన్నీ ముందు వస్తాయి కదా సార్. టేబుల్ డిజైన్ ఫస్ట్ టచ్ చేస్తూనే మనం ఆప్షన్. ఓకే ఒక్క నిమిషం. ఇక్కడ టేబుల్ డిజైన్ కదా, ఒక్క నిమిషం. టేబుల్ వచ్చినప్పుడు డిజైన్. ఓకే ఒక్క నిమిషం. ఇది నేను రేంజ్ లో కన్వర్ట్ చేయాలనుకోండి. ఇక్కడ 2019 కొన్ని తీసేస్తాను. ఒక్క నిమిషం. 2019 ఎక్కువ డేటా ఉందో స్టక్ అయిపోతుందా? ఒక్క సెకండ్ అండి, స్టక్ అయిపోతుంది. స్మాల్ డేటా తీసుకుందాం. ఓకే అండి. సౌత్ డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ సేల్ ఒకటి తీసుకుందాం. ఇది క్లోజ్ చేస్తాను. రైట్. సేల్ కోడ్ కూడా అవసరం లేదు. ఏరియా నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్ ఇది కూడా అవసరం లేదు. ఓకే 2022 2019. చెప్పండి డౌట్. ఓకే ఇవి హెడర్స్ ఉన్నాయి కదా. నార్మల్గా హెడ్డింగ్స్ మనం ఏదైతే ఉంటుందో అది రాసుకుంటాం కదా. నార్మల్గా ఇలా సెలెక్ట్ చేసుకున్నాము, కంట్రోల్ టీ కొట్టినప్పుడు. ఓకే సార్, ఇలాగా సార్ మామూలుగా మనం ఇన్సర్ట్ క్లిక్ చేయగానే టేబుల్ డిజైన్స్ అని మనకు కొత్తగా వస్తుంది కదా. ఇన్సర్ట్ క్లిక్ చేయగానే టేబుల్ డిజైన్. ఎస్ సార్, టేబుల్ డిజైన్స్ వస్తాయి కదా, కొత్తగా ఆప్షన్ చూపిస్తుంది కదా సార్ మనకి ఇన్సర్ట్ చేస్తుంది. ఎస్ సార్, టేబుల్ క్లిక్ అవుతానే మనకి ఇక్కడ టేబుల్ డిజైన్ వస్తుందని చెప్పారు కదా మీరు ఇందాక. ఇన్సర్ట్ క్లిక్ చేస్తాను, క్రియేట్ టేబుల్ అవంతా అయిపోయిన తర్వాత మై టేబుల్స్ లో హెడర్స్ అవన్నీ వస్తాయి కదండి సార్. మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అని వచ్చింది. ఓకే క్లిక్ చేశాను. ఇది క్లిక్ చేశాను. ఓకే టేబుల్ వచ్చేసింది ఇక్కడ. ఎస్ సార్, తర్వాత టేబుల్ డిజైన్ మనకు ఫ్రెష్ గా ఓపెన్ అవుతుంది సార్, గ్రీన్ కలర్ టేబుల్ డిజైన్ ఓపెన్ అవుతుంది. ఓకే ఇది మన టేబుల్ క్రియేట్ కాగా టేబుల్ డిజైన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ హెడర్ రో, టోటల్ రో, బ్రాండెడ్ రోస్, ఫస్ట్ కాలం, లాస్ట్ కాలం అవన్నీ ఉన్నాయి కదా సార్. అవన్నీ కూడా మనం మన రిక్వైర్మెంట్ బట్టి ఇచ్చుకుంటూ ఉండాలా? మన రిక్వైర్మెంట్ బట్టి ఇవన్నీ కూడా హెడర్ రో. ఒకవేళ హెడర్ రో కావాలంటే పైనది ఇప్పుడు ఇక్కడ హెడర్ రో కనిపించకుండా ఉండాలంటే, ఒకవేళ కనిపించాలంటే అలా టోటల్ రోస్ కనిపించాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా. సో ఈ ఫస్ట్ కాలం, లాస్ట్ కాలం ఇవి యూజ్ చేయొచ్చు. అంటే ఒకవేళ రిక్వైర్మెంట్ బట్టి మనం అవి కనిపించాలా లేదా అనేది హైలైట్ అవుతుంది. చూడండి, లాస్ట్ కాలం హైలైట్ అవుతుంది, ఫస్ట్ కాలం హైలైట్ అవుతుంది. సో మనకు బ్యాండెడ్ విత్ అంటే ఒక మధ్యలో ఒక అదే వస్తుంది అదే అలా. సో అంటే మనకి ఇవి కావాలన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిజైన్స్, మనం ఏది డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే యూజ్ చేసుకోవచ్చు దాంట్లో. సో ఇక్కడ ఏ డిజైన్ అయితే ఆ డిజైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదంతా టేబుల్ సంబంధించిన డిజైన్. ఓకే అయితే మనం ఎక్కువగా దీంట్లో అదే టేబుల్ స్లైసెస్ కానీ ఇక్కడ చూడండి స్లైసెస్. చెప్పండి సార్ 1 minute సార్. సార్ మీరు ఇప్పుడు మామూలుగా ఫస్ట్ లో స్టార్టింగ్ చెప్పేటప్పుడు నార్మల్ రేంజ్ తీసుకున్న తర్వాత టేబుల్ కానీ ప్రైవేట్ టేబుల్ కన్వర్షన్ కానీ మనం చేసుకుంటాము స్లైసెస్ కానీ చెప్పారు కదా సార్. అవును.
అవును. సార్ ఇప్పుడు మామూలు మీరు మామూలు స్లైసర్స్ లో టేబుల్ తీసుకొని చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఒకవేళ మనం ప్రైవేట్ టేబుల్ కన్వర్షన్ గా చేసుకున్నామంటే మనం ఇట్లా స్క్రీన్ చూస్తూనే అంటే ఫిగర్ చూస్తూనే ఇది ప్రైవేట్ టేబుల్ వాళ్ళు చేశారు, ఆ ఫార్మాట్ లో చేశారని మనం ఐడెంటిఫై చేసి చెప్పొచ్చా సార్? ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు అంటే ఇప్పుడు 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 మీరు టేబుల్ మామూలుగా ఉందనుకోండి. స్లైసర్స్ చేసుకు కాదు సార్. ఇప్పుడు ఆ, మీరు టేబుల్స్ యూజ్ చేసి చేస్తున్నారు కదా, ఇది స్లైసర్స్ కి. ఇప్పుడు ఇది చూస్తూనే ఉమ్, మనము ఇన్సర్ట్ టేబుల్ తీసుకొని చేసాం అది ఇది అని చెప్తాం కదా. ఇన్ కేస్ మనం అవును. పైవట్ టేబుల్ కన్వర్షన్ ప్రకారంగా చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది? మనం ఎలా ఎస్, ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్పొచ్చు? అది నేను చెప్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు టేబుల్ యెస్ సార్. వచ్చేసి టేబుల్ నుంచి ప్రైవేట్ టేబుల్కి వెళ్దాం. యాక్చువల్లీ ఇప్పుడు టాపిక్ ఓకే. వచ్చేసి మనకి స్లైసర్స్. సో స్లైసర్స్ ఎలా యూజ్ చేయాలని ఇప్పుడు మనకు ఒక ఇంటర్వ్యూవర్ ఒక టేబుల్ ఒక ఏదైనా ఒక డేటా ఇచ్చాడు. ఇలా డేటా ఇచ్చాడు. డేటా ఇచ్చేసి దీనికి స్లైసర్స్ యూజ్ చేయండి, నాకు ఫిల్టర్ స్లైసర్స్ కావాలి అన్నాడు అనమాట. స్లైసర్స్ ఎందుకంటే సో ప్రజెంటేషన్ చేసేటప్పుడు మనకి ఈజీగా ప్రజెంట్ చేయడానికి స్లైసర్స్ అయితే ఉపయోగపడతాయి. లైక్ ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనుకోండి, ఇలా ఫిల్టర్ చేసి ఇట్లా చూపించే బదులు సో స్లైసెస్ అనేది ఈజీగా ఉపయోగపడతాయి అనమాట. ఈజీ ఫిల్టర్ చేయొచ్చు. సో దానికోసం మనం స్లైసెస్ క్రియేట్ చేయాలంటే అప్లై చేయాలంటే ఏదర్ డేటా అనేది టేబుల్లో కానీ మన టేబుల్లో కానీ ఉండాలి, లేకపోతే ప్రైవేట్ టేబుల్లో కానీ ఉండాలి. ఓకేనా? సో ప్రైవేట్ టేబుల్లో కానీ ఉండాలంటే మనం డేటాని ఆ డేటా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ క్లిక్ చేస్తే లేదా ఇన్సర్ట్కి వెళ్ళి టేబుల్ క్లిక్ చేస్తే ఈ టేబుల్కి అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఓకే కొట్టంగానే టేబుల్కి అయితే కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఆయన స్లైసర్స్ దేనికోసం అన్నాడు అంటే నేను సౌత్ వైజ్ ఇక్కడ సిటీ స్టోర్ నేమ్ ఉంది, స్టోర్ నేమ్ వైజ్గా స్లైసర్స్ని స్టోర్ నేమ్ వైజ్గా స్లైసర్స్ క్లిక్ చేయాలా, లేకపోతే డిస్ట్రిక్ట్ వైజ్గా కావాలా అని అన్నప్పుడు మనము ఇక్కడ టేబుల్ డిజైన్కి వెళ్ళండి, ఇన్సర్ట్ స్లైసర్ క్లిక్ చేయండి. మనకి దేని వైజ్గా కావాలంటే ఈ హెడ్డింగ్స్ అన్నీ ఉంటాయి, మనం దేని ఫిల్టర్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాం. సో నేను ఇయర్ వేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఇయర్ కానీ ఇయర్ ఫిల్టర్ అండ్ రీజన్ డిస్ట్రిక్ట్ వైజ్గా. ఓకేనా? ఇవి రెండు చేద్దామని చెప్పేసి నేను అనుకున్నాను అనుకోండి, రెండు స్లైసెస్ వస్తాయి. రెండు క్లిక్ చేస్తే రెండు స్లైసెస్ వచ్చేసాయి. నేను ఇప్పుడు ఇక్కడ దీంట్లో హైదరాబాద్ క్లిక్ చేసాను అనుకోండి, హైదరాబాద్ మాత్రమే ఇక్కడ చూడండి, హైదరాబాద్ మొత్తం ఫిల్టర్ అయిపోయింది. సో హైదరాబాద్లో 2009 క్లిక్ చేద్దాం అనుకోండి, 2009 ఫిల్టర్ అయింది. ఇక్కడ 2019 ఉంది కదా, ఒక 2022 అనుకోండి, 22 డేటా ఉంది కదా, అది ఫిల్టర్ అవుతుంది. డేటా ఎక్కువ ఉండడం వల్ల కూడా అది ఇగో చూడండి ఫిల్టర్ అయింది అనమాట, 2022 ఫిల్టర్ అయింది. సో ఈ విధంగా మనము ఇక్కడ జస్ట్ దీన్ని యూజ్ చేసుకొని ఈజీగా ఫిల్టర్ చేయవచ్చు అనమాట. ఇది ఒక్క నిమిషం, ఇక్కడ ఎక్కువ డేటా ఉంది కాబట్టి మనకి అలా అవుతుంది. ఒక్క సెకండ్, ఇంకా కొంచెం ఈజీగా చెప్తాను. అంటే ఇది ఎందుకు టేబుల్లో యూజ్ చేసినప్పుడు తక్కువ డేటా ఉన్నప్పుడు మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం ప్రైవేట్ టేబుల్ కన్వర్ట్ చేయొచ్చు. ప్రైవేట్ టేబుల్ కన్వర్ట్ చేసి కూడా చెప్తాను. ఒకసారి టేబుల్లో ఒకసారి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఫిల్టర్ తీసారంటే దీన్ని క్లిక్ చేసి ఫిల్టర్ వెళ్ళిపోతుంది. ఈ ఎక్కువ డేటా ఉండడం వల్ల మనకి స్ట్రక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఒకవేళ 2019 2020 ఉంది కదా, దీన్ని సార్ ఇన్సర్ట్ ఆప్షన్ ఎలా తీస్తారో ఒకసారి మళ్ళీ చూపిస్తారు? మళ్ళీ చూపిస్తాను. ఓకే రైట్. డేట్ ఓన్లీ ఓపెన్ చేద్దాం. డేట్ అక్టోబర్ ఉంది కదా. ఓకే, డేటా రిమూవ్ డూప్లికేట్స్. ఓకే, డూప్లికేట్స్ వెళ్ళిపోయాయి. ఇంత డేటా ఉంది, డేటా కొన్ని క్లిక్ అయినాయి. అండ్ దీంట్లో కూడా అన్నీ అవసరం లేదు, ఒక 10 days తీసుకుందాం, 7 days. ఇక్కడ ఒక 7 days తీసుకుందాం. మాత్రం తీసుకుందాం. బట్ 7 days కూడా చాలా ఎక్కువ అవుతుంది కదా. నాలుగు రోజులు, ఇక్కడ 4 రోజులు, 2019లో ఒక 4 days. 1 2 3 4. ఓకే, మళ్ళీ ఇన్సర్ట్ చెప్తున్నాను. ఒక సెకండ్ అండి,
డేటా ఎక్కువ అవడం వల్ల ఛాన్సెస్ ఒక సెకండ్ అండి, నేను క్లోజ్ చేస్తానండి. ఒక పని చేస్తాను, ఒక్కసారి నేను క్లోజ్ చేసి జాయిన్ అవుతాను. యాక్చువల్లీ ఈ డేటా స్టక్ అయిపోతుంది కంప్లీట్గా. వచ్చిందండి. ఓకే, ఈ డేటా తీసుకుందాం. రైట్, క్లోజ్ చేస్తున్నాం. రైట్, ఓకే ఓకే అండి. ఇది ఇన్సెట్కి వెళ్ళాను కదా. ఓకే, ఇప్పుడు మనము ఇది డేటాని మనము ఇదైతే నార్మల్ రేంజ్లో ఉంది. డేటాకి వెళ్తున్నాను, ఇన్సెట్కి వెళ్తున్నాను. ఇప్పుడు మనకి టేబుల్ ఇది నార్మల్ రేంజ్లో ఉంది, బట్ కలరింగ్ అనేది ఇంతకుముందు జస్ట్ యాజ్ ఈజ్గా పేస్ట్ చేశాను కాబట్టి అలా కలరింగ్ వచ్చింది. సో ఇప్పుడు నార్మల్ రేంజ్లో ఉంది ఇది, దీని మీద టేబుల్ కానీ ఏది లేదు. సో ఇప్పుడు మనం దీన్ని టేబుల్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఇక టేబుల్ ఒకవేళ టేబుల్ అని ఉంటే ఇక్కడ మనం కర్సర్ పెట్టగానే ఇక్కడ టేబుల్ అనేది వస్తుంది, టేబుల్ డిజైన్ అని వస్తుంది. సో ఇది టేబుల్ కాబట్టి నార్మల్ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు మనము ఇన్సర్ట్కి వెళ్ళి టేబుల్ అని క్లిక్ చేయండి. టేబుల్ అని క్లిక్ చేసి ఇదేనా డౌట్, టేబుల్ అని క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ టేబుల్ అని వస్తుంది కదా. సో మై టేబుల్ హ్యాస్ హెడర్స్, ఓకేనా, అది క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే అది టేబుల్లోకి కన్వర్ట్ అవుతుంది. టేబుల్లోకి కన్వర్ట్ అయినప్పుడు ఇక టేబుల్ డిజైన్ కూడా వస్తుంది. ఇక టేబుల్ మీద కర్సర్ పెడితే మన టేబుల్ డిజైన్ కూడా వస్తుంది. సో దీని నేమ్ కూడా వస్తుంది, టేబుల్ 1. ఈ టేబుల్ 1 అనేది మనం నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, లైక్ సేల్ రిపోర్ట్ సంథింగ్ ఏదైనా ఒకటి, ఓకేనా. దీన్ని మనము లాస్ట్ టైం నేను నేమ్స్ గురించి చెప్పాను కదా. సో నేమ్స్లో కూడా యూజ్ చేయొచ్చు. వీలుకప్లో ఉన్నప్పుడు నేమ్స్లో ఇక్కడ నేను సేల్ రిపోర్ట్ అని రాయగానే ఇక్కడ కింద వచ్చేస్తుంది సేల్ రిపోర్ట్. సో మనం వీలుకప్లో కూడా సేల్ రిపోర్ట్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో ఈ విధంగా టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు దీనికి స్లైసర్ క్లిక్ చేయాలి. స్లైసర్ క్లిక్ చేయాలంటే టేబుల్ డిజైన్ క్లిక్ చేయండి, ఇన్సర్ట్ స్లైసర్ అని క్లిక్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమేమి కావాలి, ఇయర్ వైజ్గా మనం ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నామా, లేకపోతే డిస్ట్రిక్ట్ వైజ్గా, ఇయర్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా, రీజన్ వైజ్గా ఏవి కావాలనుకుంటే అవి మన ఏరియా నేమ్ వైజ్గా కూడా చేసామంటే అలా మనం అవి టిక్ చేసుకోవాలి. టిక్ చేస్తే ఇప్పుడు ఈ సౌత్లో ఒకటే ఉంది కాబట్టి లైట్ తీసుకుందాం. ఇది జస్ట్ 2019 ఒకటే ఉందా, మధ్యలో 2022 వేద్దాం, లేకపోతే 2024 ఓకే ఇలా వేసేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన స్లైసర్లో 2029-24 డేటా ఉంది, ఏరియా డిస్ట్రిక్ట్ వైజ్గా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈజీగా హైదరాబాద్ క్లిక్ చేయగానే హైదరాబాద్ ఫిల్టర్ అయిపోతుంది, విజయవాడ ఫిల్టర్ అయిపోతుంది, హైదరాబాద్ క్లిక్ చేయగానే హైదరాబాద్ ఫిల్టర్ అయిపోతుంది. సో వైజాగ్ క్లిక్ చేయగానే వైజాగ్ ఫిల్టర్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రజెంటేషన్ కోసం ఇది ఈజీగా ఉపయోగపడుతుంది. మళ్ళీ విజయవాడలో 2024లో ఎంత అయింది, 2019లో ఎంత అయింది విడివిడిగా. సో మనం ఫిల్టర్ చేసుకొని ఈ విధంగా ఈజీగా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఫిల్టర్ రిమూవ్ చేయాలంటే ఇక్కడ మన ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది, ఓకేనా. సో ఈ విధంగా ఒకవేళ నాకు 2024 టోటల్ సేల్ కావాలనుకోండి, ఈ విధంగా మనం 2024 అయితే క్లిక్ చేయొచ్చు, ఓకేనా. సో మనం ఒకవేళ క్లిక్ చేసి తీసేసి ఇక్కడ సబ్ టోటల్ సార్ ఇందాక మీరు ఇయర్స్ చెప్తున్నారు 2019-24 రియల్ టైమ్ లో అలా టూ ఇయర్స్ మనం సెలెక్ట్ చేసినవి చూసుకోవచ్చా, ర్యాండమ్ గా వేరే ఇయర్స్ కూడా టేబుల్ లోనే చూసుకోవచ్చు? ఇప్పుడు మన డేటా రియల్ టైమ్ లో చాలా ఇయర్స్ చాలా డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదండి సార్. ఇప్పుడు 2000 ఇక్కడే రాసాం 2021, ఇక్కడ 2021 ఇచ్చేసాను, 2023 ఇచ్చేసాను, ఓకేనా. అన్ని ఇయర్స్ వస్తున్నాయి కదా ఇక్కడ, ఏ ఇయర్స్ కావాలంటే ఆ ఇయర్స్ చూసుకోవచ్చు. సో ఆ డేటా అనేది మన ఉన్న దానిలో మనం ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను సబ్ టోటల్ అనే ఫామ్లో ఇస్తున్నాను అనుకోండి ఇక్కడ. సో ఆ ఇయర్లో ఆ మంత్లో 9 సబ్ టోటల్, లాస్ట్ టైం చెప్పాను సబ్ టోటల్ గురించి 9. దీంట్లో మనము ఈ సమ్ చేయాలంటే 9 యూజ్ చేయాలి, కామా ఇచ్చేసి
ఏదైతే టోటల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మన సబ్ టోటల్ సేల్ వచ్చేస్తుంది. ఇది మొత్తం టోటల్ సేల్. మనం 2023 క్లిక్ చేసాం అనుకోండి, 2023లో సేల్ ఎంత, ఓకేనా. 2021 క్లిక్ చేసాం అనుకోండి, 21లో సేల్ ఎంత. 19 క్లిక్ చేసాం అనుకోండి, 19లో సేల్ ఎంత టోటల్, ఈ విధంగా. సో 19లో నేను హైదరాబాద్ క్లిక్ చేశాను అనుకోండి, హైదరాబాద్లో 19లో సేల్ ఎంత, ఇక్కడ ఫిల్టర్ 2 పెట్టాం మనం, ఓకేనా. సో 19లో హైదరాబాద్ విజయవాడ 2 కావాలనుకోండి, ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటుంది. ఇదైనా క్లిక్ చేసి, లేకపోతే కంట్రోల్ హోల్డ్ చేసుకొని విజయవాడలో క్లిక్ చేస్తే 2 కూడా హైదరాబాద్ విజయవాడ 2 కలిపి 2019లో ఎంత సేల్ అయింది అని చెప్పేసి ఈ విధంగా మనం ఫిల్టర్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట, స్లైసర్స్ ఉపయోగించి, ఓకేనా. స్లైసర్స్ ఉపయోగించి ఈ విధంగా మనం ఫిల్టర్ తీసారంటే ఇలా తీసేయచ్చు. సార్ ఇది ఓకే సార్. మరి పైవట్ టేబుల్ లోకి హ్యూజ్ డేటా ఉన్నప్పుడు చేంజ్ చేస్తే అన్నారు, అది ఎలా, ఇప్పుడు అప్పుడు ఎలా ఐడెంటిఫై చేసేదానికి యూజ్ ఇది ఓకే కదా, ఇది ఓకే కదా. ఇక్కడ టేబుల్ కి స్లైసర్ ఓకే, రైట్. సో మనము టేబుల్లో స్లైసర్ యూజ్ చేసినప్పుడు కూడా అంత చిన్న డేటా ఉన్నప్పుడు మనం ఈజీగా టేబుల్ యూజ్ చేసి స్లైసర్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ హ్యూజ్ డేటా ఉన్నప్పుడు మనం పైవట్ టేబుల్ యూజ్ చేస్తాం అనుకోండి. సో పైవట్ టేబుల్ వేయడానికి నేను ఇన్సర్ట్కి వెళ్తున్నాను. ఇన్సర్ట్కి వెళ్ళి పైవట్ టేబుల్ అయితే క్లిక్ చేస్తాం కదా, పైవట్ టేబుల్ ఫ్రమ్ రేంజ్ ఈ టేబుల్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. టేబుల్ సెలెక్ట్ చేసుకొని, టేబుల్ సెలెక్ట్ చేసుకోగానే సేల్ రిపోర్ట్ అని వచ్చింది చూడండి. నార్మల్గా మీరు సేల్ రిపోర్ట్ ఇక్కడ F3 పెట్టేసి మనం ప్రైవేట్ టేబుల్ వేసేటప్పుడు కూడా నేమ్ కూడా ఇవ్వచ్చు. F3 అని క్లిక్ చేసి, సారీ ఇక్కడ సేల్ రిపోర్ట్ అనేది కంట్రోల్ F3, సేల్ రిపోర్ట్ కదా, సేల్ REPORT. సో సేల్ రిపోర్ట్ ఇచ్చినా కానీ అని నేమ్ ఇచ్చినా కానీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అంటే డేట్ ఇదంతా దీని పేరు అంతా సేల్ రిపోర్ట్ కదా, సో అలా ఇచ్చినా వస్తుంది. లేదా నార్మల్గా మీరు ఆ డేటా సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఇన్సర్ట్కి వెళ్ళి ఏదైతే డేటా ఉందో అది సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడైతే నేమ్ ఇచ్చేసి ఇది ప్రైవేట్ టేబుల్ క్రియేట్ చేసాము. సో అలా కాకుండా ఇన్సర్ట్ ప్రైవేట్ టేబుల్ ఫ్రమ్ రేంజ్ ఇదంతా సెలెక్ట్ చేసుకోండి. అంటే ఒక నేమ్స్ ఇస్తే ఏంటంటే డైరెక్ట్గా మనం నేను సెలెక్ట్ చేసుకున్నా కానీ ఏమొస్తుంది, సేల్_రిపోర్ట్ అంతే కదా. సో అంటే మనం నేమ్ ఇచ్చి కూడా మనం ఇక్కడ వేరే షీట్లో ఉందనుకోండి, ఇక్కడ ప్రైవేట్ టేబుల్ వేయాలనుకుంటే సో మనం నేమ్ ఇచ్చి కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ప్రైవేట్ టేబుల్కి వేయాల్సిన ఫీల్డ్స్ అయితే ఇక్కడ వచ్చాయి. సో ఇప్పుడు నేను ఏరియా వచ్చేసి డిస్ట్రిక్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ రోలో తీసుకుంటున్నాను. అండ్ నెట్ సేల్స్ వచ్చేసి ఈ వాల్యూలో తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఏరియా నేమ్ కూడా ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, లేదా సేల్డ్ ఇయర్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి. సో ఈ విధంగా 2019లో ఎంత, 2021లో ఎంత, 2023లో ఎంత ఉంది. సో ఇలా కాకుండా ఇంకా కొంచెం ఏరియా నేమ్ ఇంకోటి ఉంది కదా, సో ఇలా తీసుకుందాం. ఇలాగా ఏరియా నేమ్ కాదు, రీజన్ నేమా, తెలంగాణ రీజన్ నేమ్ ఇది ఎక్కువ లేదు. సో సేల్ డేట్ కూడా తీసుకుందాం. ఓకే ఓకే మనకి ఇంత పెద్ద డేటా కూడా లేదు, బట్ ఒకవేళ డేటా ఇంకా ఎక్కువ డేటా ఉందనుకోండి. సో ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇలా ఉంది, ఓకేనా. సో ఇప్పుడు మనము ఫిల్టర్ చేసేసి దీన్ని కూడా స్లైసర్స్ యూజ్ చేయాలంటే ఇక్కడ కర్సర్ అయిపోండి. ఇక్కడ ప్రైవేట్ టేబుల్ అనలైజ్ వస్తుంది, అక్కడేమో మనకి టేబుల్ డిజైన్ వస్తుంది, ఇక్కడేమో ప్రైవేట్ టేబుల్ అనలైజ్ వస్తుంది. సో ఇక్కడ దీంట్లో ఇన్సర్ట్ స్లైసర్, ఇక్కడ కూడా ఇన్సర్ట్ స్లైసర్ ఉంటుంది, ఓకేనా. సో దీంట్లో మనం డేట్ వైజ్గా తీయాలనుకుంటున్నామా, లేకపోతే ఏరియా వైజ్గా తీయాలనుకుంటున్నామా మన రిక్వైర్మెంట్ బట్టి, ఓకేనా. ఇక్కడ ఏరియా నేమ్, ఇయర్ అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఓకే క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పుడు సార్ ప్రైవేట్ టేబుల్ అనలైజ్ లో ఇన్సర్ట్ ఎక్కడ వస్తుంది మళ్ళీ సార్ చూపిస్తారా? ప్రైవేట్ టేబుల్ ఇక్కడ కర్సర్ ఇవ్వగానే ప్రైవేట్ టేబుల్ అనలైజ్ ఇక్కడ ఉంటుంది, ఇన్సర్ట్ స్లైసర్. ఓకే సార్, ఓకేనా, రైట్. ఈ విధంగా మనము ఇప్పుడు దీంట్లో కూడా ప్రైవేట్ టేబుల్లో కూడా జస్ట్ 2019 క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన ప్రైవేట్ టేబుల్లో కూడా ఇలా ఫిల్టర్ అవుతుంది అన్నమాట. 21, 23, 24. సో మనం 21 అండ్ 23 అండ్ 24 రెండు చూడాలనుకుంటే కంట్రోల్ హోల్డ్ చేసి 23, 24 రెండు క్లిక్ చేసుకోవచ్చు. కంట్రోల్ హోల్డ్ చేసి లేదా ఇది క్లిక్ చేసి మల్టిపుల్ సెలెక్షన్ ఇది. ఓకే, మల్టిపుల్ సెలెక్షన్ క్లిక్ చేసి ఇలా మనం క్లిక్ చేసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట. ఒక లేదా అంటే కంట్రోల్ హోల్డ్ చేసి కూడా చేయొచ్చు. ఆ మల్టిపుల్ సెలెక్షన్ తీసారంటే ఇలా తీసేయచ్చు. సో ఈ విధంగా మనం ప్రైవేట్ టేబుల్లో కానీ ఆ టేబుల్లో కానీ మనం స్లైసెస్ని ఈ విధంగా వాడవచ్చు అనమాట, ఓకేనా. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, ఓకేనా. సో ఇప్పుడు ఇంకా స్లైసర్కి ఇంకా కొంచెం ఏంటంటే ఇప్పుడు బెటర్ ఒక పని చేద్దాం.
ఈ స్లైసర్ తీసేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నాకు ఇప్పుడు హైదరాబాద్ ఇయర్ వైజ్గా ఒక టేబుల్ కావాలి, ఒక ఇయర్ వైజ్గా ఒక సేల్ కావాలి, కనిపించాలి. షో ఫీల్డ్ లిస్ట్, సేల్ డేట్ తీసేస్తున్నాను, డిస్ట్రిక్ట్ నేమ్ తీసేస్తున్నాను. ఓకే, ఇయర్ వైజ్గా ఒక సేల్ తీసుకుంటున్నాను, ఇది ఒకటి తీసుకుంటున్నాను, ఈ టేబుల్ తీసుకుంటున్నాను, ఇది ఒక ప్రైవేట్ టేబుల్. సో దీని ఇంకో ప్రైవేట్ టేబుల్ కూడా దీన్ని కాపీ చేసి ఇంకో ప్రైవేట్ టేబుల్ కూడా వేస్తున్నాను, ఇక్కడ 2 ప్రైవేట్ టేబుల్ వేస్తున్నాను. దీంట్లోనేమో నాకు ఇయర్ వైజ్గా ఎంత సేల్ ఎంత కావాలి, దీంట్లోనేమో సమ్ ఇయర్ వైజ్గా అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఉందనుకోండి. సో డిస్ట్రిక్ట్ వైజ్గా, ఇయర్ వైజ్గా, డిస్ట్రిక్ట్ వైజ్గా ఇక్కడ నాకు సేల్ కావాలి. ఓకేనా, ఈ 2 ప్రైవేట్ టేబుల్ నేను యూజ్ చేస్తున్నాను. అక్కడ అంటే ఇది కావాలి, ఇది కావాలి అంటే ఇక్కడ ఇయర్ వైజ్గా మంచిగా కరెక్ట్గా కంప్లీట్గా తెలిసిపోతుంది, అండ్ ఇక్కడేమో ఏరియా అండ్ ఇయర్ వైజ్గా తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు 2 కూడా మనకి ప్రైవేట్ టేబుల్ కావాలి. సో రెండింటికి మనము ఇయర్, దీనిలో కామన్గా ఉంది ఏంటి, ఇయర్ ఉంది కదా. సో మనము ఒక స్లైసర్ దేనికైనా ఒక స్లైసర్ చేయొచ్చు. ఇలా ఇన్సర్ట్ కొట్టేసి దీనిలో కామన్ ఉన్నది మనకి ఇయర్ అనుకోండి, ఇయర్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసినాం అనుకోండి. సో ఈ ఇయర్ స్లైసర్ వస్తుంది. సో ఇయర్ స్లైసర్ వచ్చిన తర్వాత మనకి ఇయర్ ఇది క్లిక్ చేసినాం అనుకోండి, దీనికే వర్క్ అవుతుంది కదా. సో అలా వర్క్ కాకుండా రెండింటికి వర్క్ అవ్వటట్టు, అంటే ఇక్కడ కూడా 2019 చేసినప్పుడు 2019 వర్క్ అయ్యేటట్టుగా దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. స్లైసర్ సెట్టింగ్స్ ఉంటుంది, సరే రిపోర్ట్ కనెక్షన్స్ ఉంటుంది, రిపోర్ట్ కనెక్షన్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మన ప్రైవేట్ టేబుల్ ఏమి ఉన్నాయో అన్ని కనిపిస్తాయి అనమాట. వాటన్నిటికీ కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ప్రైవేట్ టేబుల్ ఇదేమో 2, ఇప్పుడు డిఫాల్ట్గా ఉన్నది 2, ఇక్కడ 3, ఇది కూడా క్లిక్ చేసి మనం ఓకే చేసామనుకోండి, ఈ రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది ఈ స్లైసర్. ఇప్పుడు ఏం చేస్తుందంటే 2019 క్లిక్ చేయగానే దీంట్లో 2019 సేల్ చూపిస్తుంది, దీంట్లో కూడా ఏరియా వైజ్గా 2019 సేల్ చూపిస్తుంది. సో ఇక్కడ 2021 క్లిక్ చేయగానే సో ఏరియా వైజ్గా 2021 సేల్ కూడా చూపిస్తుంది, 23, 24 ఈ విధంగా మనకి స్లైసర్స్ మనకు ప్రైవేట్ టేబుల్తో చేయొచ్చు. సార్ రిపోర్ట్ కరెక్షన్స్ ఇంకోసారి చూపిస్తారా? రిపోర్ట్ కరెక్షన్స్ ఓకే. సో ఇప్పుడు నేను ఇది డెలిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటికి మనకు ఒక స్లైసర్ ఇస్తున్నాను, ఏదో ఒక దానికి ఇవ్వండి. ఫస్ట్ దీనికి ఇస్తారా దానికి ఇస్తారా మనకి రిక్వైర్మెంట్ బట్టి ఒక స్లైసర్ ఇవ్వండి. ప్రైవేట్ టేబుల్ అనలైజ్, ఇన్సర్ట్ స్లైసర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి దీంట్లో కామన్ ఉన్నది ఫిల్టర్ పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఓకే, ఇక్కడ ఇయర్ ఉంది, ఇక్కడ కూడా ఇయర్ ఉంది. ఓకేనా, సో ఇయర్ క్లిక్ చేద్దాం, ఇయర్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేద్దాం. ఓకే క్లిక్ చేస్తే మనకి ఇయర్ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఇయర్ అనేది దీని మీద ఒక స్లైసర్ వచ్చింది, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి రిపోర్ట్ కనెక్షన్స్ అంటే ఇక్కడ మనకి ఈ దీంట్లో ప్రైవేట్ టేబుల్ ఏవేవి ఉన్నాయో అన్ని రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. టేబుల్ 2, టేబుల్ 3. ఒకవేళ ఈ టేబుల్ నెంబర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మనం కర్సర్ ఇక్కడ ఇచ్చేసి ప్రైవేట్ అనలైజ్కి వెళ్తే ఇక్కడ నీకు కనిపిస్తుంది టేబుల్ నెంబర్. అంటే వీటికి కూడా ప్రైవేట్ టేబుల్ కూడా పేర్లు ఇచ్చుకోవచ్చు మనం. ఓకేనా, ఇది టేబుల్ 3 అనమాట, ఇదేమో ప్రైవేట్ టేబుల్ 2 ఇది. ఓకేనా, సో ఇప్పుడు మనము ఇక్కడ మనం రిపోర్ట్ కనెక్షన్స్ ఇవ్వగానే ఇది టేబుల్ 2తో కనెక్ట్ అయింది ఈ స్లైసర్. ఓకేనా, ఇక్కడ టిక్ ఉంది కాబట్టి టేబుల్ 2తో కనెక్ట్ అయింది. దీన్ని టేబుల్ 3 కూడా కనెక్ట్ చేయాలంటే దీని క్లిక్ ఇచ్చేసి ఓకే క్లిక్ చేస్తే ఇది టేబుల్ 3తో కూడా కనెక్ట్ అవుతుంది. ఓకేనా సార్, సో ఇప్పుడు మనం సార్ ఇప్పుడు రిపోర్ట్ కరెక్షన్ ఇయర్ చూపిస్తున్నారు కదా, ఇది ఓన్లీ ఫర్ ఇయర్ లో మాత్రమే ఆప్షన్ ఉంటుందా, లేదంటే ఇప్పుడు వేరే ఆప్షన్స్ మనం డిస్ట్రిక్ట్ కానీ సేల్ రిపోర్ట్ అటువంటి తీసుకున్నప్పుడు అక్కడ కూడా వస్తుందా సార్? వస్తుంది కానీ మనకి ఇక్కడ చేంజెస్ ఇక్కడ ఈజీ కనిపిస్తుంది అని చెప్పేసి అలా చెప్పాను. ఒక పని చేసి ఇంకోటి ఇన్సర్ట్ స్లైసర్లో ఇంకోటి కూడా తీసుకుందాం. ఏరియా నేమ్ తీసుకుందాం. ఏరియా నేమే కదా, ఇదేంటి ఏరియా నేమ్, ఒక్క నిమిషం. ఓకే కాదు, ఏరియా నేమ్ కాదు, ఇది డిస్ట్రిక్ట్ నేమ్ కదా. సో డిస్ట్రిక్ట్ నేమ్ తీసుకుందాం. ఇన్సర్ట్ స్లైసర్ డిస్ట్రిక్ట్ నేమ్. సో ఇప్పుడు డిస్ట్రిక్ట్ నేమ్ అనేది దీంట్లో లేదు కదా, ఇది మన పై దాంట్లో డిస్ట్రిక్ట్ లేదు, ఇది ఇక్కడ ఉంది డిస్ట్రిక్ట్ నేమ్. ఒకసారి రైట్ క్లిక్ ఇవ్వండి. ప్రైవేట్ టేబుల్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ టేబుల్ ఆప్షన్స్లో ఇది క్లాసిక్ ప్రైవేట్ టేబుల్ ఉపయోగించండి ఇప్పుడు, అంటే అది కరెక్ట్గా మనకు నేమ్ ఏంటి అవన్నీ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ కూడా అలానే ఉపయోగించండి. ప్రైవేట్ టేబుల్ ఆప్షన్స్, డిస్ప్లే, క్లాసిక్ ప్రైవేట్ టేబుల్ ఎప్పుడు వేసినా రైట్ క్లిక్ ఇచ్చేయండి, దాని మీద డిస్ప్లే చేసి క్లాసిక్ ప్రైవేట్ టేబుల్ క్లిక్ చేయండి. అంటే అది క్లాసిక్ ప్రైవేట్ టేబుల్లో కనిపిస్తుంది, అంటే అది లేఅవుట్ అనేది క్లాసిక్లో కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏరియాస్ ఉన్నాయి బట్ ఇక్కడ లేదు. సో మరి దీన్ని కూడా కనెక్షన్ చేద్దాం ఒకసారి. రిపోర్ట్ కనెక్షన్స్, ఇక్కడ ప్రైవేట్ టేబుల్ 3. ఓకేనా, ఇది 2 కనెక్ట్ అయింది,
3 కూడా కనెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ సేల్ చేంజ్ అవుతుంది, బట్ హైదరాబాద్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు కదా. కానీ హైదరాబాద్ కాకుండా ఈ ఇయర్లో సేల్ అనమాట. వీటి సేల్ హైదరాబాద్, ఓన్లీ హైదరాబాద్ సేల్స్ అనమాట. ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా 98,916. సో విజయవాడ క్లిక్ చేస్తాం అనుకోండి, ఇక్కడ వాల్యూ చేంజ్ అవుతుంది కదా. సో దీని కూడా యాక్చువల్లీ కనిపించే లేవు కూడా కనిపిస్తుంది, దీంట్లో ఫిల్టర్ అవుతాయి. దీంట్లో సేమ్ కామన్ ఉంటే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ వైజాగ్ కానీ ఓకే. ఇక్కడ మనకి అంటే రెండు ఎందుకంటే ఇక్కడ మనము ఇయర్ వైజ్గా ఓన్లీ నాకు ఇయర్ వైజ్గా ఎంత సేల్ ఉందో ఇక్కడ కనిపించాలి, అండ్ ఇక్కడ కింద వచ్చేసి సెకండరీగా నాకు ఏరియా వైజ్ కనిపించాలి. మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది ఇయర్ వైజ్ కాబట్టి సో ఈ విధంగా మనము స్లైసర్స్ ఇచ్చేసి స్లైసర్స్ అయితే కనెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది స్లైసర్స్ అండ్ కనెక్షన్స్ సార్. ఓకేనా సార్ స్లైసర్స్ మీరు ప్రైవేట్ టేబుల్ అనలైజ్ తర్వాత షో ఫీల్డ్ లిస్ట్ తీసారు కదా సార్ ఇంతకు ముందుగా సార్. అంటే ఇప్పుడు ఒక డేటా ఉండగా ఇంకో డేటాని తీసారు కదా సార్. ఇప్పుడు ఆ డేటా మీరు క్రియేట్ చేసిన తర్వాత ఇంకో డేటా క్రియేట్ చేస్తే అవి సేవ్ అవుతుందో లేదా ఎలా సార్ మనకు తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఇంకో డేటా మనం తీసామంటే ఆ డేటా వెళ్ళిపోతుంది కదా సార్. అంటే ఏమన్నా మనకు స్టోరేజ్ ఆప్షన్ ఉంటుందా అలాగా? ఇది ఏ డేటా అంటున్నా ఇది అంటున్నారు అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ నెట్ సేల్స్ తీసారు కదా సార్, మళ్ళీ తర్వాత సమ్ ఆఫ్ నెట్ సేల్స్ ఇయర్స్ డిస్ట్రిక్ట్ నేమ్ అవంతా తీసారు కదా. అవును. స్లైసర్స్ ఒక స్లైసర్ తర్వాత ఇంకో స్లైసర్ తీసారు కదా సార్ టేబుల్ ఫార్మాట్ లో. అవును. ఈ స్లైసర్ ఏం చేస్తుందంటే జస్ట్ వీటిని ఫిల్టర్ చేస్తుంది అంతే. ఆ స్లైసర్ మన ఆ డేటా అనేది ఆల్రెడీ డేటా ఉంది. ఆ స్లైసర్ అనేది జస్ట్ ఫిల్టర్ చేయడానికి, అంటే ఇప్పుడు మనము నార్మల్గా ఇట్లా ఫిల్టర్ చేసుకోకుండా 2019 ఇలా ఫిల్టర్ చేసుకోకుండా ఆ స్లైసర్ అనేది ఉన్న డేటానే జస్ట్ ఫిల్టర్ హైడ్ చేస్తుంది అనమాట. ఇన్సర్ట్లో హైడ్ చేస్తుంది అది, దాంట్లో డేటా మెయింటైన్ చేయదు అది. జస్ట్ ఇప్పుడు మనము సార్ అలాగా సార్. ఫస్ట్ మీరు ఒక టేబుల్ తీసుకున్నారు కదా, తర్వాత వాటి నుంచి ఇంకో టేబుల్ తీసి మళ్ళీ ఇంకో ఆప్షన్ లో చూపించారు కదా, షో ఫీల్డ్ లిస్ట్ అవంతా ప్రైవేట్ టేబుల్ ఇన్సర్ట్ స్లైసర్ అక్కడ నుంచి సార్. రైట్. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక టేబుల్ చూపించాను, దాన్ని మళ్ళీ ఇంకో కాపీ చేసేసి అంటే సేమ్ ప్రైవేట్ టేబుల్ ఇంకో దగ్గర కూడా యూజ్ చేద్దాం అనుకుని ఇక్కడ పేస్ట్ చేశాను. బట్ దీంట్లో డిఫరెంట్ యూజ్ చేయాలని చెప్పేసి రైట్ క్లిక్ ఇచ్చేసి మనం షో ఫీల్డ్ లిస్ట్ కొడితే ఫస్ట్ మన ప్రైవేట్ టేబుల్ ఎలా యూజ్ చేయమో అలా ఉంటుంది కదా. సో దీంట్లో మనము ఇంకొక యాడ్ చేస్తున్నా, రీజన్ నేమ్ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది యాడ్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఇక్కడ ఇయర్ ఇక్కడ వేసేస్తున్నాం. సో ఇది వేరే లాగా ఉంది, ఇది వేరే లాగా ఉంది, లేఅవుట్ అనేది వేరే లాగా చేస్తాం అంతే సార్. అక్కడ డిఫరెన్స్ ఇప్పుడు అక్కడ మనం సేవ్ చేయకుండా ఉంటే కనుక అక్కడ డేటా వెళ్ళిపోతుంది కదా, ఇక్కడ సేవ్ అయినా కూడా పర్లేదు అని అదే అడుగుతున్నాను సార్ నేను కూడా. సేవ్ అయినా అంటే ఫస్ట్ టేబుల్లో డేట్ అవి ఎంత సేవ్ కాకుండా ఇక్కడ ఉంటాయి కదా, అట్లా సేవింగ్ ఏమైనా స్టోరేజ్ ఆప్షన్ ఉంటుందా అని అదే అడుగుతున్నాను. ఇక్కడ సేవ్ అవసరం లేదు. డిఫాల్ట్ ఇది వచ్చేసి డిఫాల్ట్ గా ఎట్లా ఉంటుందో ఇంకో ప్రైవేట్ టేబుల్ కొత్తది కాపీ క్రియేట్ చేస్తాం మనం. దీన్ని ఏం చేంజ్ చేయట్లేదు, ఒక కాపీ చేసి పేస్ట్ చేసిన ఇక్కడ. సో ఇది మనం దీన్ని చేంజెస్ చేస్తే ఇది మాత్రమే చేంజ్ అవుతుంది, అది చేంజ్ అవ్వదు. అది అలా ఉంటుంది అనమాట. ఓకేనా. మనం ఇంకోటి దీన్ని యూజ్ చేసుకొని ఇంకో కాపీ కూడా చేసుకోవచ్చు. ఇంకో కాపీ కూడా అంటే ఇంకో ప్రైవేట్ టేబుల్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. మనం ఇంకో లేఅవుట్లో యూజ్ చేయొచ్చు. సో ఒక 4-5 ప్రైవేట్ టేబుల్ యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ప్రజెంటేషన్ ఒక ఫస్ట్ మనం చూడగానే 2020 ఏ ఇయర్లో ఎంత అయింది సేల్, అండ్ నెక్స్ట్ ఏ ఏరియాలో ఎంత అయింది సేల్, అంటే సెకండరీ అంటే వెళ్తుంటుంది కదా. ఓకే, మనం అన్ని ప్రతిదానికి ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళాలంటే కష్టం కదా. సో అందుకని చెప్పేసి ఒక ఫిల్టర్ అనేది అన్నిటికీ కామన్ చేసేసి అప్పుడు మనము 2019లో ఎంత సేల్ అయింది ఈ ఏరియా వైజ్గా అండ్ సో ఇక్కడ ఒక ప్రైవేట్ టేబుల్ ఏమో ఏరియా వైజ్గా ఇచ్చాను. రైట్. సో ఒక ప్రైవేట్ టేబుల్ ఏమో ఏరియా వైజ్గా. ఇది వచ్చేసి మనకి ఇంకో ప్రకారం తీసుకోవచ్చు. ఇది మన సేల్ డేట్ ప్రకారం తీసుకోవచ్చు. డేట్స్ అనేది మనం ఇంకా ఇక్కడ మెయింటైన్ చేయలేదు కదా. ఒక పని చేద్దాం, 1 అక్టోబర్ 2023 2024 సంథింగ్ వీళ్ళ ఏరియా బట్టి ఇది చేద్దాం. ఓకేనా. 23కి 24 ఇచ్చాము, సరే పర్లేదు. ఓకే,
రిఫ్రెష్ ఇచ్చేస్తే మనకి రిఫ్రెష్ అయిపోతుంది డేటా, ఇక్కడ రిఫ్రెష్ అయిపోతుంది. డేట్ కాకుండా డేట్ బదులు ఇక్కడ మనము సేల్ డేట్ ఉంది కదా, డేట్ కాకుండా ప్రోడక్ట్ ఇచ్చేద్దాం. నోకియా కానీ, యాపిల్ కానీ, సామ్సంగ్ కానీ, ఒప్పో, వివో. ఓకే సార్ సార్ మీరు చెప్పేటప్పుడు డిస్ప్లే క్లాసిక్ పైవట్ టేబుల్ అవి ఆప్షన్ చూపించారు సార్, ఒకసారి అది మళ్ళీ చూపిస్తారు. ఓకే రైట్, ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే మనము డిఫాల్ట్ గా టేబుల్ వేసినప్పుడు, లేఅవుట్ వేసినప్పుడు పైవట్ టేబుల్ ఇన్సర్ట్కి వెళ్తున్నాము. సో పైవట్ టేబుల్ క్లిక్ చేస్తున్నాను. సో వెళ్ళి ఏదైతే ఈ సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్గా ఇక్కడ ఒక పైవట్ టేబుల్ అయితే క్లిక్ చేస్తున్నాము. రీజన్ నేమ్ కానీ, డిస్ట్రిక్ట్ నేమ్ కానీ ఇలా ఇచ్చేస్తున్నాం. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి ఒక డిఫాల్ట్ పైవట్ టేబుల్ వస్తుంది. ఈ లేఅవుట్ అనేది డిఫాల్ట్ పైవట్ టేబుల్లో వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి రివ్ టేబుల్స్ కానీ ఒక క్లాసిక్ పైవట్ టేబుల్ ఉంటే కొంచెం ఈజీగా మన హెడ్డింగ్స్ కానీ అవన్నీ కరెక్ట్గా ఉంటాయి అనమాట. సో దానికోసం మనము పైవట్ టేబుల్ అనలైజ్కి వెళ్ళి ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఆప్షన్స్ కాకుండా లేఅవుట్ కదా, లేఅవుట్ డిజైన్. సార్ డిజైన్లో రిపోర్ట్ లేఅవుట్ ఉంటుంది. దీంట్లో రిపోర్ట్ షో కంపాక్ట్ అవుట్లైన్, కంపాక్ట్ లేఅవుట్ కానీ, అవుట్లైన్ లేఅవుట్ కానీ, అంటే మనకు నచ్చిన విధంగా ట్యాబ్లర్ లేఅవుట్ కానీ. సారీ, ఒకటి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. బెటర్ మన క్లాసిక్ పైవట్ టేబుల్ కావాలి కాబట్టి రైట్ క్లిక్ ఇవ్వండి. పైవట్ టేబుల్ ఆప్షన్స్, డిస్ప్లే క్లాసిక్ పైవట్ టేబుల్. ఓకేనా. సో ఇలా ఇస్తే మనకి రీజన్ నేమ్ కానీ, డిస్ట్రిక్ట్ నేమ్ కానీ ఇది మనకు కరెక్ట్ కనిపిస్తుంది అనమాట. హెడ్డింగ్స్ వస్తాయి కరెక్ట్గా. రైట్ క్లిక్ ఇవ్వండి, పైవట్ టేబుల్ కానీ రైట్ క్లిక్ ఇవ్వండి, పైవట్ టేబుల్ ఆప్షన్స్కి వెళ్ళండి, డిస్ప్లే క్లాసిక్ పైవట్ టేబుల్ లేఅవుట్. ఇది క్లిక్ చేయగానే, ఓకే క్లిక్ చేయగానే మనకి క్లాసిక్ పైవట్ టేబుల్ వస్తుంది. సో ఇలా ఇచ్చిన రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్తారా? రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసి పైవట్ టేబుల్ ఆప్షన్స్, సో దీంట్లో డిస్ప్లే ఇక్కడ ట్యాబ్స్ ఉంటాయి కదా, దీంట్లో డిస్ప్లే, దీంట్లో క్లాసిక్ పైవట్ టేబుల్. ఓకే క్లిక్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా మనకి క్లాసిక్ పైవట్ టేబుల్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఇయర్ వైజ్గా అండ్ ఏరియా వైజ్గా అండ్ ప్రోడక్ట్ వైజ్గా ఇక్కడ చూస్తాం అనుకోండి. సో ఈ విధంగా వస్తాయి అనమాట. ఓకే, మనం ఒకవేళ 2019లో ఏరియాలో ఎంత సేల్ అయింది, ఏ ప్రోడక్ట్ ఎంత సేల్ అయిందని అనుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ 2019 సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ దీంట్లో 2019 సెలెక్ట్ చేసుకోవాలి. ఈ అన్నిట్లలో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా, ప్రైవేట్ టేబుల్లో ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో అలా కాకుండా మనం సార్ ఇందాక మీరు డిస్ప్లే, ఫీల్డ్ క్యాప్షన్స్, పైవట్ టేబుల్ చెప్పారు కదా, వాటి కింద మనము వేరే ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేస్తున్నాం సార్, అవి ఇంపార్టెంటా? ఖచ్చితంగా ప్రైవేట్ టేబుల్ ఆప్షన్స్, డిస్ప్లే, క్లాసిక్ ప్రైవేట్ టేబుల్, ఇది ఒకటి. కింద సార్ట్ ఇన్ డేటా సోర్స్ ఆర్డర్ అవంతా మనం ఫీల్డ్ లిస్ట్ చేస్తున్నాం కదా, మనకి ఇంకా వేరే చూపిస్తుంది కదా సార్. ఇవి డిఫాల్ట్ గా వచ్చేస్తాయి. ఇవి మనకి ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటాయంటే బేస్డ్ ఆన్ మనకి ఒకవేళ డేటా ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు షో ఐటమ్స్ విత్ నో డేటా ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి, విజయవాడ ఉంది, హైదరాబాద్ ఉంది, వైజాగ్ ఉంది, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా డిస్ట్రిక్ట్లో? విజయవాడ, హైదరాబాద్. ఒకవేళ ఒక్క నిమిషం, సేల్ లేదనుకో, అక్కడ సేల్ లేదనుకో, హైదరాబాద్లో ఒకవేళ వైజాగ్లో సేల్ లేదనుకో, ఒక్కొక్క ఆప్షన్ చాలా ఉంటాయి ఆప్షన్స్. అవి మనం ఒక్కొక్క ఆప్షన్స్ దాన్ని బట్టి మనం ఇక్కడ నెట్ సేల్ లేదు ఇక్కడ అనుకోండి, హైదరాబాద్లో నెట్ సేల్ లేకుంటే మనకి ఇక్కడ రిఫ్రెష్ కొట్టగానే ఏమవుతుంది, నెట్ సేల్ లేదు, బట్ ఇక్కడ నెట్ సేల్ తెలంగాణలో అది ఉంది కాబట్టి చూపిస్తుంది. ఇక్కడ నేను ప్రైవేట్ టేబుల్ ఆప్షన్స్లో డిస్ప్లేలో ఓకే ఒక్క సెకండ్, డిస్ట్రిక్ట్ నేమ్ రైట్. ఓకే, ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి ఒకవేళ ఐటమ్స్ లేకున్నా
రోస్ కనిపించాలన్నప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. క్వాంటిటీ కానీ సేల్ కానీ ఇప్పుడు ఒక వేరే ఆప్షన్స్ మన సేల్ లేదు అండ్ ఇంకా వేరే సిటీస్ ఉన్నాయి. సో అలాంటప్పుడు మనకి ఈ ఆప్షన్ హైలైట్ అవుతుంది. సో అప్పుడు మనం టిక్ చేసి యూజ్ చేయొచ్చు అనమాట, కాలమ్స్ కానీ రోస్ కానీ. సార్ట్ ఏ టు జెడ్ అంటే లైక్ ఇప్పుడు ఇది దీన్ని సార్ట్ ఏ టు జెడ్ చేయాలా, మనకు దేన్ని వైజ్గా చేయాలో అది. ఇప్పుడు విజయవాడ ఉంది, రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రైవేట్ టేబుల్ ఆప్షన్స్, డిస్ప్లే, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఏ టు జెడ్, ఒక్క నిమిషం, జెడ్ టు ఏ అనుకోండి, అది ఏ టు జెడ్ ఉంది. సో జెడ్ టు ఏ అనుకోండి. ఓకే, అది ఏ టు జెడ్ ఉంది కదా. రైట్, అంటే ఇప్పుడు డిఫాల్ట్ ఏ టు జెడ్ వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దీని ప్రకారమే మనకు కావాలనుకుంటే అప్పుడు ఒక్క సెకండ్ అండి, రైట్ క్లిక్ ఇచ్చేసి రిఫ్రెష్ కొట్టండి. జెడ్ టు ఏ. సో ఇలా ఉంది. అంటే సార్టింగ్ ఆప్షన్స్ ప్రకారం, అంటే ఇది ఫస్ట్ దీంట్లో ఏది ఉండాలి, దాంట్లో ఏది ఉండాలి అనేది మనం అలా దాని నుంచి చేసుకోవచ్చు. ప్రైవేట్ టేబుల్ ఆప్షన్స్. ఓకే, ఇవన్నీ కూడా అవే ఉంటాయి. డిస్ప్లేలో షూ కాంటెక్స్ట్ టూల్ టిప్స్, ఒకవేళ టూల్ టిప్స్ అని అనుకోండి, ఇక్కడ నేను కర్సర్ ఇక్కడ పెట్టినా అనుకోండి, ఇక్కడ పెట్టగానే మనకు ఒక తెలంగాణ రీజన్ చూపిస్తుంది కదా. సో అవి చూపిస్తుంది, రో తెలంగాణ చూపిస్తుంది. అవి టూల్ టిప్స్ కనిపించొద్దని మనం అవన్నీ డిస్ప్లే అన్ని చిన్న ఆప్షన్స్ అన్నీ ఉంటాయండి. దీన్ని క్లిక్ చేస్తే అప్పుడు కనిపించదు అది. ఓకేనా, లైక్ ఇక్కడ మన కర్సర్ పెడితే కనిపించదు, కనిపించాలంటే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఒకటి టిక్, చెప్పండి సార్. ఇందాక మీరు చూపించేటప్పుడు డిస్ప్లే దగ్గర ప్రింటింగ్, లేఅవుట్ అండ్ ఫార్మాట్, టెక్స్ట్, డిస్ప్లే అవంతా చూపిస్తుంది కదా సార్. ఫీల్డ్ సెట్టింగ్స్ సార్, షో ఫీల్డ్ అది ఎక్కడ సార్, అక్కడ డేటా, టోటల్ అండ్ ఫిల్టర్స్ అవంతా చూపిస్తుంది. అవన్నీ ఆప్షన్స్ అంటే మనకు ప్రింటింగ్ అట్లా చేసుకునే దానికి డేటా ఎక్సెల్ ప్రైవేట్ టేబుల్ ఆప్షన్స్. ఎస్ సార్, ప్రింటింగ్ అండ్ లేఅవుట్ ఫార్మాట్, ప్రింటింగ్ అండ్ లేఅవుట్ ఫార్మాట్. సో ప్రింటింగ్ ఎక్స్పాండ్ ట్యాబ్స్ ఉన్నాయి కదా డిస్ప్లే అండ్ ప్రైవేట్ టేబుల్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పాండ్ కొలాప్స్ అంటే ఇవ్వండి, ఇవి ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేస్తే ఎక్స్పాండ్ కొలాప్స్ అవుతుంది కదా. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా మనకు ప్రింట్అవుట్ రావాలా లేదా అనేది చిన్న ఆప్షన్స్ అనమాట. అవి అంటే లైక్ మన ప్రింట్ తీసేటప్పుడు అవి రావాలా లేదా అని చెప్పేసి ప్రింట్అవుట్లో అది మనం సెలెక్ట్ చేసుకుంటే ప్రింట్ తీసినప్పుడు అది కూడా వచ్చేస్తుంది. డిస్ప్లే ప్రింటింగ్స్, టైటిల్స్, వాటి టైటిల్స్ కూడా రావాలా లేదా, జస్ట్ అంటే రిపీట్ రో లేబుల్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విజయవాడకి వైజాగ్కి ఆంధ్రప్రదేశ్ కంబైన్గా ఒకటే వచ్చింది. సో అన్నీ మళ్ళీ రిపీట్ రావాలంటే రిపీట్, ఇక్కడ కూడా మనకు ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఇక్కడ కూడా వస్తాయి కంప్లీట్గా. ఒక డిజైన్ ఉందనుకోండి, రిపీట్ లేఅవుట్, రిపీట్ ఆల్ లేబుల్స్, ఇలా రిపీట్ ఆల్ లేబుల్స్ రావచ్చు. అంటే ఇక దాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ కూడా రిపీట్ రావాలనుకోండి, సో ఇక్కడ నుంచి కూడా మనం రిపీట్ అయింది తీసుకోవచ్చు. ఏదది లేఅవుటా, ప్రింటింగ్, రిపీట్ రో లేబుల్స్ ఈచ్ ప్రింటెడ్ పేజ్. అంటే యాక్చువల్లీ మనం ఇది వచ్చేసి మనకు ప్రింట్ తీసినప్పుడు ఇప్పుడు మనం ఇట్లా ఉంది కదా, నార్మల్గా హైదరాబాద్ ఉంది కదా, ఇక్కడ హైదరాబాద్ లేదు కదా, సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేదు కదా, ఇంతకుముందు కంట్రోల్ Z కొట్ చేసినాను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లేదు కదా. కాకపోతే ప్రింట్ తీసినప్పుడు మరి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రావాలి అని చెప్పేసి అక్కడ డిఫాల్ట్గా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా కింద కూడా ఆంధ్రప్రదేశ్ కాబట్టి అట్లా వచ్చేస్తుంది. సో అవి చిన్న ఆప్షన్స్ మనకి ఇక రెగ్యులర్గా మనం ప్రైవేట్ ఆప్షన్స్ వెళ్ళి ఒక్కొక్క ఆప్షన్ అయితే క్లిక్ చేస్తుండొచ్చు. ఇక్కడ మెర్జ్ ఉంది అనుకోండి, మెర్జ్ క్లిక్ చేస్తే ఇక్కడ రెండింటికి కలిపి కంబైన్గా వచ్చేస్తుంది. ఇక్కడ మెర్జ్ అని క్లిక్ చేసినాం అనుకోండి, ఓకే క్లిక్ చేసినాం అనుకోండి, ఓకే రెండింటికి కలిపి కంబైన్గా మెర్జ్ అవుతుంది. సో ఒక్కొక్కటి ఆప్షన్ క్లిక్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. సో మనం జస్ట్ మెయిన్ వచ్చేసి అవి ఓకేనా. రైట్, ఇక్కడ అదే చెప్పాను కదా, ఒకవేళ వీటన్నిటికీ ఒకే స్లైసర్ మనము తీసుకోవాలనుకుంటే ఇన్సర్ట్కి వెళ్ళేసి స్లైసర్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇయర్ క్లిక్ చేసాం అనుకోండి, ఇయర్ క్లిక్ చేసి ఇయర్ స్లైసర్ అన్నింటికి కనెక్షన్ చేయొచ్చు అనమాట. ఇలా ఈ విధంగా రైట్ క్లిక్ ఇచ్చేసి రిపోర్ట్ లేఅవుట్, సో ఇది టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3 ఎన్ని పై టేబుల్స్ ఉంటే అన్ని పై టేబుల్స్ కూడా కనెక్షన్ ఇవ్వచ్చు. మనం ఈ విధంగా ఒకే
కనెక్షన్తో అన్ని కూడా మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఇది స్లైసెస్. ఓకేనండి, ఎస్ సార్. రైట్. ఏమైనా డౌట్స్? కొంచెం ఇవాళ క్లాస్ కొంచెం లెంత్ అయిపోయింది అనుకుంటా. ఓకే సార్ చెప్పండి. స్లైసర్స్ పైవట్ టేబుల్ చెప్పారు కదా, ఓన్లీ ఆ ఫార్మాట్ ఓన్లీ పైవట్ టేబుల్ ఫార్ములా వరకేనా, వేరే ఫార్ములాస్ కూడా స్లైసర్స్ యూజ్ అవుతాయి? లేదు, స్లైసర్స్ అంటే ఓన్లీ టేబుల్ కి అండ్ ఉంటాయి కదండి సార్, అలా వేరే ఏమైనా కూడా వేరే ఆప్షన్స్ కూడా ఏమైనా లేదు ఛాన్స్ లేదు, ఉందా? వాటికి స్లైసర్స్ రావు, వాటికి స్లైసర్స్ ఉండవు. ఏదర్ టేబుల్ కి కానీ పైవట్ టేబుల్ కానీ యూజ్ చేయొచ్చు అనమాట. సో మనకు ఇంకొకటి ఏంటంటే డాష్ బోర్డ్, అంటే ఈ పైవట్ టేబుల్ కనిపిస్తుంది, బట్ పైవట్ టేబుల్ ఆ టేబుల్ లాగా కనిపించకుండా కొంచెం మనం ఫార్ములాస్ యూజ్ చేసి స్లైసెస్ కనెక్ట్ చేసి చేయొచ్చు. అంటే అవి పైవట్ టేబుల్కి కనెక్ట్ అయి ఉంటాయి, అవి కూడా అంటే టేబుల్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో వాటిని డాష్ బోర్డ్లో యూజ్ చేసినప్పుడు అవి యూజ్ చేయొచ్చు అనమాట. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఒకసారి. సో ఓకే, ఈ స్లైసెస్ అంటే మామూలుగా అయితే పక్క టేబుల్ కానీ పైవట్ టేబుల్ కానీ ఉండాలి. ఓకేనా, దాని ఫార్మాట్ కొంచెం చేంజ్ చేసుకోవచ్చు. పైవట్ టేబుల్ని మనం అలాగే ఇలా కనిపించకుండా దీన్ని కొంచెం ఈ ట్యాబ్స్ కనిపించకుండా, ఈ ట్యాబ్స్ ఉన్నాయనుకోండి, అది ఇందాక ఉన్నాయి కదా, ఈ ట్యాబ్స్ టూల్ టిప్స్ కూడా కనిపించకుండా మనం చేసుకొని షో ఎక్స్పాండ్ క్లాస్ బటన్స్ ఉందనుకో, అది క్లిక్ చేయండి. షో కాంటాక్ట్స్ టిప్స్ అది క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ పక్కన టిప్స్ ఉన్నాయి కదా, అయిపోయినాయి. నెక్స్ట్ అవన్నీ తీసేసి మనము నార్మల్ టేబుల్ లాగా కూడా చేసుకోవచ్చు. సో అలా చేసుకొని మనము ఫీల్డ్ క్యాప్షన్స్ క్లాసిక్ పైవట్ టేబుల్. సో ఇక్కడ ఇలా చూడండి, ఇక్కడ పైన టేబుల్స్ అన్ని ఒక జస్ట్ టేబుల్ లా ఉంది, ఇది పైవట్ టేబుల్ లాగా కనిపించట్లేదు. అలా ఈ విధంగా మనం చేసుకొని డేటా అయితే యూజ్ చేయొచ్చు. ఓకే, అలా కాకపోతే మనకి స్లైసెస్ వాడాలంటే పక్క పైవట్ టేబుల్ అయినా ఉండాలి, టేబుల్ అయినా ఉండాలి. దాన్ని మనం ఫార్మాట్ అయితే చేంజ్ చేసుకొని అలా వేసుకోవచ్చు. ఓకే, ఓకే. ఇది ఫస్ట్ లో అంతా రికార్డింగ్ కట్ చేయండి నార్మల్గా. ఓకే సరే, ఓకే ఉన్నాయండి. ఓకే అండి, రైట్ అండి. ఏం డౌట్స్ ఏమైనా? సార్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు ఉంటుంది సార్? నెక్స్ట్ రేపు క్లాస్లో చూద్దామా? రైట్, డన్. ఓకే ఓకే, రైట్. అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ సార్.